వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనకి ఆదివారం రోజున 7వ తారీఖున సెప్టెంబర్ 2025న ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉదయం పరీక్ష జరగడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి ముఖ్యంగా మనకి పరీక్షలో ప్రశ్నావళి ఎలా ఉంది, ప్రశ్నకు సంబంధించిన కీ ఏంటి, అలాగే ప్రశ్నలకు సంబంధించిన పేపర్ టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, అలాగే పరీక్షకి ఎన్ని మార్కులు వస్తే మనకి మెయిన్స్కి వెళ్ళడం జరుగుతుంది, అలాగే ఎన్ని మార్కులు వస్తే మనకి ఏంటంటే కట్ ఆఫ్ రావడం జరుగుతుంది. అయితే దీంట్లో రిజర్వేషన్ బీసీ ఎలా ఉంటుంది, ఎస్సీ ఎలా ఉంటుంది, ఎస్టీ ఎలా ఉంటుంది, ఇలా మనకి కేటగిరీస్ వైజ్ మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ మనకి, అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3 మనకు ఉండడం, ఈ విషయాలన్నిటిపైన మనం ఏంటంటే చూస్తూ దీనికి సంబంధించిన కీని మన యొక్క వీడియోలో చివరిగా మొత్తం కీని వివరించడం జరుగుతుంది. అలాగే మనం క్వశ్చన్ వైజ్ అంటే పేపరు ఎలా ఉంటుంది ఏబిపిఎస్సి సంబంధించిన దాని గురించి మనం క్వశ్చన్స్ చూస్తాము. అయితే మీకు ఇక్కడ స్క్రీన్ ప్లేలో కూడా మనకి ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీకు రన్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఆన్సరు, ఆ యొక్క క్వశ్చన్ యొక్క వివరణ అంతా కూడా మీకు ఏంటంటే ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రయత్నం ఏంటంటే మీరు ముఖ్యంగా 2 విషయాలు సాధారణంగా ఏంటి, వీడియో పెట్టిన వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కీ ఇచ్చేస్తే ఎన్ని మార్కులు వచ్చాయి నేను చెక్ చేసుకోవాలి అనే సాధారణమైన ధోరణి ఉంటుందండి. అలా కాకుండా దయించి నేను చెప్పే ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే, అసలు ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం సాధించాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పరీక్షకు సంబంధించిన ఏరియా ఫోకస్, ఆ ఫోకస్ని చదువుతూ ఎలా మిస్ అయిపోయాం, చదువుతూ ఆ క్వశ్చన్కి చదివాం కానీ ఆన్సర్ ఎలా మిస్ అయిపోయింది, అలాగే ఎందుకు తప్పు పెట్టాము, కన్ఫ్యూజ్ రెండిట్లో ఏది పెట్టాలని కన్ఫ్యూజ్ ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలు మీకు అర్థం అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఎన్లైటికల్ వీడియో డెఫినెట్గా మీరు చూడవలసి ఉంటుందండి. అంటే అంతే తప్ప రీల్స్లో ఒక నిమిషంలో మీకు అయిపోయేటట్టుగా మాత్రం దయించి అయిపోవాలని మాత్రం దయించి అనుకోకండి. అది ఉంటుంది ఆ ప్రాసెస్. లాస్ట్ కీ పెడతాము, చూసుకోవచ్చు, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వే. అంటే ఉద్యోగం పొందాలి, నాకు ఉద్యోగం రావాలనుకునే ప్రతి విద్యార్థికి నేను ఏం చెప్తానంటే, క్వశ్చన్కి మీరు ఏ ఏరియా చదివారు, ఎలా చదివారు, ఏం అనుకునేలేరు, ఏం చదవలేకపోయారు అనేది. అంటే నేను ఇక్కడ బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ చెప్తానండి. మొదటిగా ఏంటంటే, ఇండియన్ హిస్టరీ పూర్తిగా చదువుకుని వెళ్తే అక్కడ ఏపీ హిస్టరీ బిట్స్ కనపడ్డాయి. ఆ ఏపీ హిస్టరీ కూడా మనకి ఏంటంటే రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ కనిపించిందండి. ఇక రెండో ఇంపార్టెంట్ ఏంటంటే, పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి ఆ పేపర్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా కనపట్టినట్టు ఉంటుంది. బట్ 4 క్వశ్చన్స్ చూసేసరికి కన్ఫ్యూజ్ స్టార్ట్ అవ్వడం మొదలైందండి. బట్ పేపర్ క్వశ్చన్ ఈజీ అండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ హిస్టరీ మనకి క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఏపీ హిస్టరీ ఎస్పెషల్లీ మనకి ఆంధ్రోద్యమానికి సంబంధించిన ప్రశ్నావళి రావడం జరిగిందండి ముఖ్యంగా. అలాగే పాలిటిక్ వచ్చేసరికి మీకు ఈ క్వశ్చనే తీసుకున్నట్లయితే క్వశ్చన్ చాలా సులభం కానీ అందులో ఆన్సర్ కరెక్ట్గా రాయడం అనేది కన్ఫ్యూజ్గా ఉండడం అండి. జాగ్రఫీ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే ఇంచుమించుగా పర్వాలేదు, అంత టఫ్ అని చెప్పక్కర్లేదు, నాట్ బ్యాడ్, కొద్దిగా అండర్స్టాండింగ్ ఉన్న విద్యార్థి ఎవరైనా సరే చేయొచ్చండి. ఇక మరొకటి ఏంటంటే కనుక ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ తీసుకుంటే కాస్త లేటెస్ట్వి ఇవన్నీ కూడా, అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, HDA ఇలాంటి కరెంట్ రెలవెంట్వి మరీ లేటెస్ట్ క్వశ్చన్స్ అయితే కూడా మనకు అడగలేదండి. ఇక మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కూడా అంత అనుకున్నంత ఈజీగాను లేవు, అలాగని ఏంటంటే చాలా కఠినంగా ఉన్నాయని కూడా నేను చెప్పనండి. ఇలా మనకి ఎగ్జామినేషన్ ట్రెండింగ్ అంతా కూడా ఎలా అయిపోయిందంటే కనుక స్టూడెంట్ ఈ వేలో ప్రిపేర్ అయితే ఇంకో వేలోకి వెళ్ళడం జరుగుతుంది, ఆ వే ప్రిపేర్ అయ్యేసరికి ఇంకో వేలోకి రావడం జరుగుతుంది. ఇలా మనకి ఏంటంటే కనిపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ఇంకా చెప్పవలసిన 5 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, మీరు మొట్టమొదటిగా క్వశ్చన్ యొక్క విశ్లేషణ వినండి. రెండోది ఏంటంటే మార్క్స్ ఎన్ని వస్తున్నాయో మీ కట్ ఆఫ్స్ అన్నీ కూడా డెఫినెట్గా మాకు ఏంటంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. మూడోది ఇక నుంచి చదివే స్టైలు 3 సబ్జెక్టులు ఎక్కడ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. మూడోది మీరు ఆ ఫోకస్ ఏరియాని ఏంటంటే డెఫినెట్గా చూడవలసి ఉంటుంది. 4వ ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మీరు
సో మీరు ఏ సెట్ ఆఫ్ పేపర్ చూస్తున్నారో చూడడం లేదు, ఇదంతా మాకు వద్ద ఎండింగ్కి వచ్చేసరికి కీ కావాలి, మాకు కీ ఇచ్చేయండి అంటే కీ ఉంటుందండి. బట్ కీ అనేది మీకు ఎలాగైనా దొరుకుతుంది, మీరు గూగుల్లో చూసినా చాట్ జీపీటీలో చూసినా దొరుకుతుంది. కానీ మీరు చదివే మోడ్ ఎలా మార్చుకోవాలనేది మాత్రమే దొరకదండి. దానికోసం మీరు ఈ వీడియో చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. కీ కోసం మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. రకరకాల మనకి ఛానల్స్లో మనకు వస్తాయి, రైట్. నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు కీకి సంబంధించిన విషయాల్లో సెట్ బి అంటే బాగా చెప్పాలంటే సిరీస్ బి, అంటే సిరీస్ బికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు నేను ఆర్డర్లో వెళ్ళడం జరుగుతుంది. దీన్ని అనుసరించి మీరు ఏ వాళ్ళు, అలాగే సి వాళ్ళు, డి వాళ్ళు, సో మీకు సంబంధించిన ఆర్డర్లో మీరు ప్రయాణం చేస్తూ క్వశ్చన్ వెనక ముందు ఉంటుంది కాబట్టి కాస్త చెక్ చేసుకుంటూ ఆ ఆన్సర్ యొక్క విశ్లేషణ చూడడం జరుగుతుంది. సో ఆల్టర్నేటివ్గా మనకి ఏంటంటే ఈ బీకి సంబంధించిన సెట్ని నేను ఆర్డర్ ఫాలో అవుతున్నాను. సో కాబట్టి సెట్ బిని నేను ఆర్డర్ ఫాలో అవుతున్న విషయాన్ని మీరు మర్చిపోకుండా కాస్త వివరణ వినండి. ఓకే, రైట్ నౌ. సో మొట్టమొదటిగా మనకి ఏంటంటే అందులో మన ఈ యొక్క ఏబిపిఎస్సి కండక్ట్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అంతా కూడా మనం తీసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సో జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ సంబంధించిన సో ఏరియా అండి. ఇందులో మనకి 75 మార్కుల్లో మొత్తం మనకి 11 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. ఇందులో 4 రీజనింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 7 కూడా మనకి ఏంటంటే అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారండి. ఓకే, సో ఈ 75 మార్కులు పార్ట్ ఏకి సంబంధించిన విషయాలు చెప్తున్నాను. దీనికి సంబంధించిన మీకు మార్క్స్ పార్ట్ ఏలో కౌంట్ చేసుకుంటూ ఎన్ని వచ్చాయి కూడా మీరు చెప్పచ్చు. ఈ యొక్క పార్ట్ ఏకి సంబంధించిన విషయం పార్ట్ బి కూడా నేను వివరించినప్పుడు టోటల్ రెండింటికి ఎలా వస్తున్నాయి, రేపు ఫ్యూచర్లో మెయిన్స్ ఎగ్జామ్స్కి మీ యొక్క స్ట్రెంత్ కోసం నేను ఇలా ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది నేను డివైడ్ చేసుకుంటూ క్లారిటీ ఇస్తున్నాను అనమాట అండి. అందుకోసం 2 విడివిడిగా చెప్పడంలో ఉద్దేశం. ఇప్పుడు మీకు పార్ట్ బిలో ఉన్న అర్థమెటిక్, పార్ట్ ఏలో ఉన్న అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంతా కూడా నెక్స్ట్ కన్సర్న్ సార్ మీకు ఏంటంటే దాన్ని మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా మీరు వెంటనే ఇప్పుడే చూడడం జరుగుతుంది. రైట్ నౌ ఫస్ట్ సో తెలుగు తల్లి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనలో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు అంటే తెలుగు భాష, తెలుగు జాతీయత అంటే తెలుగు భాష తొలి సేవకులుగా తూర్పు చాళుక్యులు, రేనాడు చోళులు మనకి వాళ్ళు కూడా సో లాంగ్వేజ్ మీద ఇన్స్క్రిప్షన్స్ వేయడము. అయితే ఆంధ్రోద్యమానికి చాలా ముఖ్యంగా ఈ రాయప్రోలు సుబ్బారావు గారు సో ముఖ్యంగా ఆయన చేసిన సేవని ఈ జాతీయ కవిత్వంలో ఆంధ్రావళి మోదింగమైనట్లు వికసించినట్లు అనేసిన అద్భుతమైన తెలుగు గురించి జాతీయతవాదాన్ని ఆయన తీసుకురావడం జరిగిందండి. సో ఏ దేశమేగినా ఇందుకాలడినా అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మనకి ఈ యొక్క ఆంధ్ర కవులందరూ కూడా మనకి ఏంటంటే ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టూ చెప్పడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయ రచనలో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అష్టదిగ్గజాల్లోని అంశాలను, పూర్వరంగ భాషా విశేషాలన్నీ కూడా తీసుకొచ్చారు. దీని గురించి 3 విషయాలు నేర్చుకోవాలి. ఒకటేంటంటే తెలుగు భాష ఆవిర్భావము, సంధికాలము, స్వర్ణయుగము, తెలుగు భాషకు సంబంధించిన జరిగిన పరిణామము, అష్టదిగ్గజ కవులు ఆంధ్ర శబ్దాలు ఎలా ఉపయోగించారు, ఏ విధంగా ఉపయోగించారు, తెలుగు తల్లి గీతాలు, ఇవన్నిటి మీద అవగాహన ఖచ్చితంగా చదివేటప్పుడు ఉంటే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీనికి రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించిన అంశం అండి. ఇక 1917 డిసెంబర్ 17 రెండో ప్రశ్నకి సో 1917 డిసెంబర్ 17 మద్రాస్ ప్రెసిడెంటీ నుంచి ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 21 మంది ప్రతినిధుల బృందం మాంటెంగ్ని కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు అనేది ప్రశ్న అండి. సో దీనికి నాపతి సుబ్బారావు గారు ఆన్సరు. అయితే చాలా కీలక విషయం ఏంటంటే భారత జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్రోద్యమం జరిగింది. ఆంధ్రోద్యమ ఆవిర్భావము, ఆంధ్రోద్యమ వికాసము, ఆంధ్రోద్యమానికి సంబంధించిన కీలక ఘట్టాలు, అలాగే విశాలాంధ్ర ఏర్పాటు, సో వీటి మీద అడిగేటప్పుడు మన జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రోద్యమాన్ని పక్కన పెట్టాం. అయినప్పటికీ ఆంధ్రభీష్మ చెప్పబడిన నాపతి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మాంటెంగ్ చేమ్స్ఫెర్డ్ సంస్కరణ చేసేటప్పుడు 1919 చట్టం వాళ్ళ దేశంలో మీకు ఏం కావాలని అడుగుతున్నప్పుడు సో మన వాళ్ళు ప్రయత్నంలో భాగంగా మనకి ఏంటంటే కనుక సో మాకు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి 1917లో మనకి అడగడానికి ఒక బృందం వెళ్ళడం అనేది ఒక కీలకమైన ఘట్టం ఆంధ్రోద్యమానికి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోతున్నప్పుడు. అంటే ఇది ఏంటంటే సంపూర్ణంగా ఒక గ్రూప్ 2 స్థాయి విద్యార్థికి సంబంధించిన ప్రశ్నవలుగా మనం ఇక్కడ చూడడం జరుగుతుందండి. ఆంధ్ర హిస్టరీని చదివేటప్పుడు దీని వివరణ అంతా కూడా నేర్చుకోవడము. అలాగే ఇందాక తెలుగు తల్లి కూడా మనకి ఏంటంటే గ్రూప్ 2 ఓరియంటెడ్ సంబంధించిన విషయం అండి. ఇక ఆంధ్రకు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు? మూడో ప్రశ్నకి సంబంధించిన విషయం ఇది. అతి సాధారణంగా మనకి ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ వాటికి ప్రిపేర్ అయిన విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఇది ఆన్సర్ పెట్టగలిగే విషయమే. ఎందుకంటే అమరజీవన్ ఎవరిని పిలుస్తారు అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ఘట్టాల్లో ముఖ్యంగా డిసెంబర్ 15, 1952 అంటే మనకి మూడో క్వశ్చన్కి రెండవ ఆన్సర్ మనకి ముఖ్యమైనది. సో పొట్టి శ్రీరాములు గారు నిరాదీక్ష ప్రారంభించడం, కొనసాగడం, చనిపోవడం, తర్వాత నెహ్రూ గారు ప్రకటన చేయడం, ఈ కీలకమైన ఘట్టాలన్నీ కూడా మనకు ఆంధ్రోద్యమంలో చాలా క్రూషియల్గా డీటెయిలింగ్ క్వశ్చన్ మనకి ఏంటంటే డేట్ వైజు మెమరీ బేస్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇందాకడవి అనలైటికల్గా మెమరీ బేస్ అయితే ఇది కంప్లీట్గా మెమరీ బేస్గా అడిగిన క్వశ్చన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది సగటు విద్యార్థి కూడా రాసే అవకాశం అండి. ఇక 4వ ప్రశ్నకి సంబంధించిన విషయం, విశాలాంధ్ర మహాసభకు సంబంధించిన క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇవ్వడం జరిగింది. విశాలాంధ్ర మహాసభ, విశాలాంధ్ర ఆంధ్రోద్యమం అంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోవడం. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకి మన హైదరాబాద్ రాష్ట్రము, కోస్తా రాయలసీమ కలిపి విశాలాంధ్ర ఏర్పాటు అండి. దీనికి సంబంధించి సరికానిది అంటే ఖచ్చితంగా ఇది గ్రూప్ 2 స్టాండర్డ్ పెట్టండి. అంటే సరికానిది సరైనది అని అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా విశాలాంధ్ర ఎలా ఏర్పడింది, విశాలాంధ్ర సంఘటనలు, విశాలాంధ్ర ఉద్యమాలు, సో ఈ విశాలాంధ్ర ఉద్యమాల కన్నా దానికి జరిగిన ఆలోచనలు, సో ఎలాగ విశాలాంధ్ర భావజాలం పుట్టింది, వీటికి సంబంధించిన ఆన్సర్లో మనకి 4వ దానికి ఈ సభ హైదరాబాద్లో స్థాపించబడిందనే కన్నా తప్పండి. అంటే ఇది తప్పైన ఘట్టము. సో ఐదేవర కాళేశ్వరరావు గారు కృషి చేయడము, అలాగే ఇది నవంబర్లో మనకి స్టార్ట్ చేయడము, ఇవి అంటే హైదరాబాద్కి సంబంధం లేదు సుమానిస్ అని ప్రశ్న ఇవ్వడం జరుగుతుందన్నమాట విశాలాంధ్ర. ఇక 5వ ముఖ్యమైన క్వశ్చన్ తీసుకున్నట్లయితే కనుక 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి క్రింది వాటిలో కారణం కానిదేది అని క్వశ్చన్ చూస్తే చాలా సులభంగా ఉంటుందని. కానిదేది, తప్పైందేది, సరికానిదేది, సరైనదేది అని అడుగుతున్నారండి. అంటే ఇది కంప్లీట్గా విశ్లేషాత్మకమైన ప్రశ్నలుగా చెప్పడం అండి. అయితే ఇక్కడ ప్రశ్న ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఏదో సింపుల్గా మనం ఒక ఎగ్జామ్కి ఇంతకు మించి నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే కనుక నేను యూనిఫామ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను తక్కువ చదువుతానంటే కుదరదండి. సో ఈరోజు మన కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఒక సివిల్ సర్వీస్ గ్రూప్ 1, 2 లెవెల్లో చదివితేనే ఆ ఎగ్జామ్ని మనం క్రాక్ చేసే పరిస్థితి వచ్చేసిందండి. సో కాబట్టి ఇక్కడ 1969 తెలంగాణ ప్రారంభం కావడానికి క్రింది వాటిలో కారణం కానిదేది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ములికి నిబంధనలకు వర్తించవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అంటే సరికానిది. అంటే ఏపీ హైకోర్టు ఇంకా అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలే. అసలు ములికి నిబంధనలు అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఆంధ్రోద్యమం తర్వాత విశాలాంధ్ర ఎలా ఏర్పడింది, విశాలాంధ్ర తర్వాత జయాంధ్ర ఉద్యమం 1972 ఏ విధంగా సంతరించుకోవడం జరిగింది, 1969కి ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా కీలకంగా మనకి చదివితేనే ఖచ్చితంగా క్వశ్చన్, అనలిటికల్ క్వశ్చన్, విశ్లేషాత్మకంగా విద్యార్థి ఒక పాయింట్ వైజ్ గుర్తుంటేనే చేయగలరండి. ఇక 6వ ప్రశ్నకి సంబంధించిన విషయం, ఈ క్రింది అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూమి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఒక రాష్ట్రంలో తప్ప. చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి క్వశ్చన్. అంటే ఏంటి, ఇక్కడ తప్పు జరగడానికి అవకాశం, ఈ క్రింది అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూమి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఒక రాష్ట్రంలో తప్ప అన్నాడండి. అంటే ఒకటి తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బాగుంది వ్యవసాయ భూమి అంటాడు. సాధారణంగా ఎక్కువ ఎక్కడ ఉందో అనేసి కంగారులో ఆన్సర్ పెట్టేసి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో ఒక చోట తక్కువ ఉందని క్వశ్చన్ అడగలేదు, ఒక చోట తప్ప అన్నాడండి. కాబట్టి అది ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్న అనేది చూసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ చదువుకునేటప్పుడు చేయకపోతే మిస్టేక్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అంతేకాకుండా ఇక్కడ అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంబంధించిన జియోగ్రాఫికల్ అప్రోచెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక సో ముఖ్యంగా ఈ మన ముఖ్యమైన బెల్ట్స్లో సింధు బెల్ట్ కానీ, గంగా బెల్ట్ కానీ, బ్రహ్మపుత్ర బెల్ట్ కానీ, ముఖ్యంగా ఈ గంగా సింధు నది పరిసర ప్రాంతాలు ఉంటాయి. ఆ గంగా సింధు పరిసర ప్రాంతాల్లో మనకి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఏంటంటే డెఫినెట్గా మనకి మంచి నదీ పరివాహక ప్రాంతం, జేలం, చినాబ్, రావి, బియాస్ అట్లయించి పంజాబ్, హర్యానా కూడా బ్రహ్మాండంగా సగం వాటర్ వచ్చేస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్ అంతా గంగా నదితో చాలా సమృద్ధిగా ఉంటుంది, సిక్కింకి అంత ఎక్కువ ఉండదు. కానీ సిక్కిము వ్యవసాయం బాగానే ఉంటుంది. సో ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ లేనిది సిక్కిం, అది నార్త్ ఈస్ట్ కొండ ప్రాంతం అని చెప్పి, సో గిరిజన ప్రాంతం అని, షెడ్యూల్ ప్రాంతం అని చెప్పి గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏంటంటే దాన్ని ఫోకస్ చేస్తేనే ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి.
అంటే ఇక్కడ ఫ్లోలో తప్పు చేసే అవకాశం ఉంటుంది. దయించి ఫ్లోలో తప్పు చేస్తున్నారంటే కనుక మీరు క్వశ్చన్ ప్రాక్టీస్ చేయట్లేదని, బిట్లు పెట్టుకోవట్లేదని, మీకు మ్యాప్ మీద అవగాహన లేదని అర్థము. అంటే ఇక్కడ మీకు ఒక బిట్టి ఎందుకు చేజార్చుకున్నారో కనుక తెలుసుకోగలిగితే డెఫినెట్గా మెయిన్స్లో మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. అందుకే ఈ వీడియో మీరు కీ కోసం కాదు, ఎలా చదవట్లేదు, ఎలా చదవలేకపోతున్నారు, ఎగ్జామ్లో ఎందుకు తప్పు చేస్తున్నారనే విషయం కోసం మాత్రమే నేను ఇక్కడ మీకు వీడియో చెప్పడం జరుగుతుంది. దయించి మీరు దాన్ని అర్థం చేసుకుంటే, వీడియో చూసుకుంటే సో మీరు 100% మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అంతే తప్ప కీ కోసం నేను చెప్పట్లేదు. ChatGPT చూడొచ్చు, గూగుల్ చూడొచ్చు. లేకపోతే కనుక ఈరోజు కీ ఏంటంటే నేను 75 మార్కులకి 75కి 2 డివైడ్ చేసేసి 2 పెట్టేస్తాను, బాగానే ఉంది, నాకు ఇన్ని వచ్చే వద్దు, అది అక్కర్లేదు. అర్థమైందా? నీకు ఇప్పుడు ఆన్సర్ తెలియవలసిన అవసరం లేదు. ఆన్సర్ ఎందుకు చేయలేకపోతున్నావో తెలియడమే ఇంపార్టెంట్ అంటే ఈ సందర్భంలో. రైట్, 7వ క్వశ్చన్కి సంబంధించిన ప్రధాన విషయం, భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇది. చాలా సాధారణమైన బిట్ అండి, ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా రాసే పరీక్షకి. అంటే విచ్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో రైల్వేలు, పోస్టల్ మరియు టెలిగ్రామ్లు, బ్యాంకింగ్, షిప్పింగ్. సో అంటే మీకు రైల్వే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అనేది చాలా సర్వసాధారణమైన క్వశ్చన్. మరి ఇది తప్పు చేశారంటే కనుక అది మనం ఏమీ చేయలేని ప్రసక్తి. అంటే ఒక కామన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వ్యక్తి అండి. ఇక భారతదేశంలో వైల్డ్ లైఫ్ కంట్రోల్, సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB ఈ క్రింది సంవత్సరంలో స్థాపించబడింది. చాలా ముఖ్యమైనదండి. ఈ వైల్డ్ లైఫ్ మీద అంటే మీరు జూలోకి వెళ్ళి ఏదో జంతువునో, లేకపోతే కనుక సో మీరు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి ఏదైనా జంతువును ఇబ్బంది పెట్టో, లేకపోతే సమస్య క్రియేట్ చేసో, దాని మీద క్రైమ్ కంట్రోల్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ సిస్టమ్ 2007లో పెట్టారు. ఇది సాధారణంగా మనకి మెమరీ బేస్డ్, వివరణ కూడా ఖచ్చితంగా తెలియవలసింది. సో కాబట్టి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది ఎస్టాబ్లిష్మెంట్, పనులు, విధులు, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫారెస్ట్ చదివే వాళ్ళు కంపల్సరీగా చదవాల్సిన పెట్టండి ఇది. రైట్, ఇది సో దీనికి సంబంధించిన విషయం. నెక్స్ట్, విచ్ ఈస్ ద నేషనల్ పార్క్ ఈజ్ ద ఫేమస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఇండియన్ రైనోసార్స్. దీనికి మనకి 9 కజిరంగా నేషనల్ పార్క్ అనేది 3వ ఆన్సర్ అండి. మీకు తెలియాలి, కజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలో చాలా అత్యంత ముఖ్యమైన పార్కు. ఉత్తరాఖండ్లో మనకు ఉంటుంది. పులుల సంరక్షణ కేంద్రంగా కూడా మనకు కనిపించడం జరుగుతుంది. అంటే నేషనల్ పార్క్స్, అడవులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఈ అడవులకు సంబంధించి క్లైమేట్కి సంబంధించిన 2 కూడా లింకప్ అయితే ఈజీగా ఫారెస్ట్ ఫైండింగ్ మనం చేయొచ్చు. అక్కడ ఫారెస్ట్ యాక్ట్లు కూడా ఉపయోగించుకుంటూ మిగతా విషయాలు నేర్చుకోవడం. అంటే జాగ్రఫీ మీకు మన వీడియోస్లో ఉంటుంది. జాగ్రఫీని లింకప్ చేసుకుంటూ చదివితే క్లైమేటు, అలాగే సో మనకి ల్యాండ్ ఫాము, క్లైమేట్ 2 కలిపితే ఫారెస్ట్ సిస్టమ్ ఈజీగా మనకు ఉపయోగపడడం జరుగుతుందండి. రైట్, అది మీకు 9th క్వశ్చన్. 10th క్వశ్చన్కి సంబంధించిన విషయం అండి, చాలా సులభమైందే. డిజిటల్ డాక్యుమెంట్లు నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అందించిన భారతదేశ ప్రభుత్వం నేతృత్వంలోని చొరవ. సాధారణంగా మీకు మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే మీకు ఒక డిజిటల్ లాకర్ అనేసి ఏర్పాటు చేశారు. అందులో నుంచి మనం బయటికి తీసుకుని మనం హ్యాపీగా మనం జెరాక్స్ కాపీ ఇచ్చి ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే డిజిటల్ లాకర్. చాలా సర్వసాధారణ బిట్టు. అలాగే ఫ్లోలో కూడా ఇది క్వశ్చన్ పోయడానికి అవకాశం ఉంటుంది. ఇది కోల్పోయారంటే కనుక మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మీరు ఒకసారి గుర్తు తీసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, అన్నమయ్య జిల్లా పూర్వపు మరియు చాలా డాష్ జిల్లా భాగాల నుండి ఏర్పడింది. అంటే అన్నమయ్య జిల్లా అనేది పూర్వం ఏ జిల్లా నుంచి, ప్రస్తుతం ఏ జిల్లాల భాగాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప, చిత్తూరు. అంటే గడప అంటారు అన్నమయ్య. అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని పార్ట్స్ 2 కూడా కలిపి, కడపలోంచి చిత్తూరు కలిపి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇదేంటి, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీలోని 26 జిల్లాలు ఏర్పడడం. ఏ జిల్లాలు ఏర్పడ్డాయి అనేది ఖచ్చితంగా రేపు మెయిన్స్లో కూడా మళ్ళీ చెప్తున్నాను. సో 26 జిల్లాలు, కాన్స్టిట్యున్సీసు, రెవెన్యూ డివిజన్స్, అలాగే ఫారెస్ట్ డివిజన్స్ మీద మంచి అవగాహన ఉండాలని ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి రేపు మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత బాగా లాజికల్గా ఇక్కడ ప్రిపేర్ అవ్వాలనేది చాలా క్రూషియల్ అండి. నెక్స్ట్, ఎర్రచందనం యొక్క శాస్త్రీయనామము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన రెడ్ శాండిల్ ఎక్కడంటే కనుక చక్కగా శేషాచలం అడవుల్లో లభిస్తుంది. మీకు అంతా అత్యంత ఇష్టమైన పుష్ప సినిమా చూడడం, అందులో రెడ్ శాండిల్ గురించి పార్ట్ 1, 2, 3 కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మీకు ఏంటంటే పుష్ప పాపం ఎర్రచందనం చూపెట్టాడు తప్ప దాని శాస్త్రీయనామం చెప్పలేకపోయాడు. కాబట్టి మీరు డెఫినెట్గా ఏంటంటే ఆ శాస్త్రీయనామాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. 12th 2 అంటే శాండిలం ఆల్బమ్. అంటే శాండిలం ఆల్బమ్ అండి, శాండిలం అంటే రెడ్ శాండిల్. సో రెడ్ శాండిల్ ఆల్బంలో ఒక ఆల్బమ్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 12కి సెకండ్ ఆన్సర్గా మనం తీసుకుంటామండి. నెక్స్ట్, ఇది ఖచ్చితంగా శాస్త్రీయనామాలు అవి కూడా చదువుకోవడంలో భాగంగా
అంటే యాక్టివ్గా చాలా క్లియర్గా ఉన్న వాల్యుబుల్ అన్నీ తీసుకోవడంలో భాగంగా వచ్చిందండి. రైట్. సిలబస్లో కూడా మెయిన్స్లో మనకి ఇచ్చాడు. యాక్చువల్ చెప్పాలంటే పార్ట్ బీలో ఇవ్వాల్సిన సిలబస్ని ఇక్కడ తీసుకొచ్చాడండి ఫ్యాక్ట్ చెప్పాలంటే. అంటే ఈ క్వశ్చన్ అటు ఇటు జంబుల్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విశాఖ రేవుని సముద్ర పాలలు మరియు తుఫాన్ తాకటి నుంచి పరిరక్షిస్తున్న భూస్వరూపము. సో ద వెరీ ఇంపార్టెంట్, విశాఖపట్నం పోర్ట్ ఇస్ ప్రొటెక్టెడ్ ద సీ వేవ్స్ అండ్ సైక్లోన్స్ బై ది. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి సో విశాఖపట్నం ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఖచ్చితంగా తెలియవలసింది. మీరు బీచ్కి వస్తే ఆర్కే బీచో లేకపోతే ఆర్కే బీచ్ లేకపోతే లైట్ హౌసో లేదా ఏరాడుకొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏరాడుకొండ పైన ఉన్నదే డాల్ఫిన్ నోస్. అంటే డాల్ఫిన్ పక్షి యొక్క ముక్కు లోపల సముద్రంలో చొరబడినట్టుగా ఉంటుంది. ఆ చొరబడడం వల్ల ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి, ముఖ్యంగా అల కానీ లేకపోతే ఆ సైక్లోన్ యొక్క తాకిడి కానీ ఆ కొండ గుద్దుకుని ఆగిపోద్ది. అది పక్షి ఆకారంలో ఉండడం. అందుకే మనకి విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్ కానీ డాల్ఫిన్ నోస్ అనేది టు ప్రొటెక్ట్ ద విశాఖపట్నం. అంటే ఇది ల్యాండ్ ఫార్మ్ స్ట్రక్చర్ ఏపీ జాగ్రఫీలో సో ఉండడము. సో అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ఏపీ హిస్టరీకి సంబంధించిన పార్ట్లో కూడా మనకు కనిపిస్తుందండి. అంటే ఇండియన్ జాగ్రఫీలో ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కనబడితే ఏపీ జాగ్రఫీ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే జిల్లాలు కూడా కనిపించడం ముఖ్యమైన అంశం అని గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీకాళహస్తి గుడి ఏ నది ఒడ్డున కలదు అని చెప్పడం జరిగిందండి. 14వ క్వశ్చన్. ఇది స్వర్ణముఖి. చూడండి, చాలా నాగావళి వంశధార గౌతమి స్వర్ణముఖి. అంటే శ్రీకాళహస్తి అనేది ఎక్కడ ఉంటుందో మీకు కనీసం తెలిస్తే ఇది చిత్తూరు ఉమ్మడిగా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ నాగావళి వంశధార అంటే ఖచ్చితంగా అక్కడ లేదు. అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అక్కడ తీసేయచ్చు. ఇక గౌతమి గోదావరి. అయితే మీరు గౌతమియా స్వర్ణముఖాన్ని దగ్గర ఉన్నప్పుడు స్వర్ణముఖిని ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అది చాలా సాధారణంగా కాస్త ఆలోచన కలిగిన విద్యార్థులు లాంగ్ స్టాండ్ ప్రిపేర్ చేసేయగలరు. గుర్తుపెట్టుకోవడం అనే బేస్ చేసుకుంటే అవదండి. ఇక కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ 15వ క్వశ్చన్కి సంబంధించి. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు? సో గుడిపాటి వెంకటాచలం. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని పిబి షెల్లి అంటాము, ఆంధ్ర షెల్లి అని చెప్తాము. సో ఆయన కాకినాడ జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీశ్రీకి అంత సమకాలికలు, చాలా అద్భుతమైన కవి. నండూరు రామ్మోహన్ గారు ఈయనొక విమర్శనాత్మక. గుడపాటి వెంకటాచలం గారు ఏంటంటే ఈ విమర్శన కవిత్వంలో శ్రీశ్రీ గురించి వాళ్ళు చెప్పే బాధలు, అంటే పాపం వాళ్ళు ఎంత అద్భుతంగా సమాజం గురించి ఆలోచించడం జరిగిందని ఒక సోషల్ వెల్ఫేర్ కాన్సెప్ట్ని గుడపాటి వెంకటాచలం గారు మనకి ఈ యొక్క స్టేట్మెంట్ని శ్రీశ్రీ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ. ప్రపంచంలో బాధపడుతున్న వాళ్ళందరినీ శ్రీశ్రీ చక్కగా కార్మికులు గురించి, కర్షకుల గురించి, కమ్యూనిజం గురించి చక్కగా ప్రస్తావించడం జరిగింది. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి అని. ఇలా ప్రకృతి వాటి గురించి కృష్ణశాస్త్రి, శుక్లపక్షం, కృష్ణపక్షం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పడం జరుగుతుందండి. 15వ ప్రశ్న. ఇక 16 చాలా ముఖ్యమైనది. ఇది చాలా సర్వసాధారణమైన క్వశ్చన్. అయితే 15 చాలా అంత ఈజీ కాదు. ఐపీ హిస్టరీలో సాహిత్యము, తెలుగు సాహిత్యము, సో వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిట్టి పెట్టగలరండి. ఇక ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారు? ఇది 2003వ సంవత్సరంలో చేయడం జరిగింది. FRBM యాక్ట్ అంట. దీని ప్రకారం ఎంత అప్పు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలనేది ఎకానమీ సంబంధించిన స్ట్రక్చర్ కాస్త చదివితే వస్తుందండి. అయితే ఇది షార్ట్కట్ల టైం డేట్ అటు ఇటు కన్ఫ్యూజ్ అయి పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో FRBM యాక్ట్ తెలుసు కానీ ఇయర్ కన్ఫ్యూజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కాన్సెప్ట్ తెలిసి సంవత్సరాలు మర్చిపోతూ ఉంటారు కొంతమంది. ఇలా రకరకాలు ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు అక్కడ క్వశ్చన్ని డెఫినెట్గా అక్కడ కాన్సెప్ట్తో పాటు కొద్దిగా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా డెవలప్ చేసుకోవాలని అర్థమండి, మర్చిపోవద్దు. ఇక 17వ క్వశ్చన్కి సంబంధించి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా విదేశీ మారక ద్రవ్యము అంతర్గతమైన ప్రవాహాన్ని ఎక్కడ నమోదు చేస్తుంది అనేది చాలా ముఖ్యమైనదండి. డెబిట్ వైపా, క్రెడిట్ వైపా, లేకపోతే కనుక 1 and 2 పై వాటిలో ఏవి కాదా అనేసి తీసుకున్నప్పుడు ఏంటంటే క్రెడిట్ వైపు. అంటే మనకు వచ్చే సంపద మనకి సో డెబిట్లోకి వెళ్తుందా, క్రెడిట్లోకి వెళ్తుందా అంటే బాగా చదువుకున్నా కానీ సింపుల్గా మనకి ఏంటంటే క్రెడిట్ వైపు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియాలి. ఇక 18వ క్వశ్చన్ సర్వసాధారణమైందే. ఇది కూడా కాస్త గ్రూప్ 2 అది రాసిన వాళ్ళకి చాలా సులభం అండి క్వశ్చన్స్. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పోర్ట్ఫోలియో పెట్టుబడిని ఏమని పిలుస్తారు? అంటే మనకి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈజ్ కాల్డ్. అందులోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా అర్థమైతే FII అంటుంది, ఇంగ్లీష్లో చదువుకోవాలి. ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న అద్భుతమైన ముఖ్యమైన లాజిక్ లేదా ఒక విశ్లేషణ ఏంటంటే తెలుగు పేపర్ చదివేది కన్నా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నప్పుడు బిట్లు తప్పులు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్
ఇక నీలి విప్లవం దేనికి సంబంధించిన అత్యంత సాధారణ విద్యార్థి 19వ బిట్కి. సో చేపలు మీకు తెలిసిందే సింపుల్గా. సో మనకి అన్ని రెవల్యూషన్స్ తెలియాలి, గ్రీన్ రెవల్యూషను, రెడ్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషను, బ్లూ రెవల్యూషన్ అవి కూడా. ఇక ఎంఎస్ స్వామినాథన్ వాజ్ నౌన్ యాజ్, ఎంఎస్ స్వామినాథన్ ఇలా ప్రాచుర్యం పొందడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ అనగానే మనకి ఏంటంటే కనుక ఖచ్చితంగా హరిత విప్లవ పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే హరిత విప్లవాన్ని మనకి తీసుకురావడం ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోవడం, సో మన దేశ ఆకలి బాధలు తీసుకురావడం ఇందిరాగాంధీ గారికి మంచి సలహాదారులు. సో ఇది కూడా సాధారణమైన బిట్టే, పెద్దగా అంత గ్రూప్ 2 స్టాండర్డ్ అనేసి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. రైట్. ఇక 21వ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఒక దుకాణదారుడు 21, 22 కూడా మీకు, 23 కూడా రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్స్, 24 కూడా రీజనింగ్ క్వశ్చన్స్, 25 కూడా మీకు అర్థమెటిక్, 26 రీజనింగ్, అలాగే 27 కూడా మీకు రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్లో కనిపిస్తాయి. అవి కన్సర్న్ సార్ మీకు మాట్లాడడం జరుగుతుంది. 28 కూడా అర్థమెటిక్, 29 కూడా మనకి ఏంటంటే అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్, 30 అలాగే 30 వరకు రీజనింగ్ అర్థమెటిక్ ఉంటే దాని కన్సర్న్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కీసు ఓకే, కీ మనం పెట్టడం జరుగుతుందండి. అయితే సార్ చెప్పడం అయితే గౌరవనీయం కాబట్టి సార్ దాని కీని వివరణ కూడా ఇస్తారండి. ఓకే, ఇక సో గౌరవనీయమైన ఆ సబ్జెక్ట్ సార్ దాన్ని మాట్లాడతారు. ఇక 31 సంబంధించిన దాంట్లో క్రింది వాళ్ళలో పట్టుపురుగులతో ఉత్పత్తి చేయనిది ఏది అంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్. చేయనిది ఏది, పట్టుపురుగులు కాకుండా మనకి ఉత్పత్తి చేయనిది ఏది అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్. సిల్క్ వామ్ కాకుండా సబ్రా పట్టు అని ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది సాధారణమైన పట్టు ఏంటంటే కాస్త మనకి చిన్న గ్రీన్ షేడ్ వస్తుందండి. ఈ టస్సర్ పట్టు, ముగా పట్టు, కోసా పట్టు చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఆప్షన్కి వచ్చేసరికి మనకి సబ్రా పట్టు అంటాం. ఈ సబ్రా పట్టు అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఇది మనకి సిల్క్ ఫార్మింగ్, సిల్క్ సిస్టము, మల్బరీ ఆకులు ఎలా ఉంటాయి, ఏ విధంగా చూస్తుంది అనేది ముఖ్యం. ఇక మరొకటి ద సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ అంటే 31, 32కి సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు, నాగ్పూర్. సో మనకి అగ్మార్క్ ఏంటంటే చాలా విలువైన వస్తువులకి, వ్యవసాయదారులో నాణ్యమైన వాటికి ఇచ్చేదానికి ఒక ముఖ్యమైనది. ఇది కాస్త అగ్మార్క్ సాధారణ బిట్టే కానీ కొన్ని సందర్భాల్లో దీని వివరణ తెలియకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో 32, 33కి సంబంధించి ఏంటంటే భారతదేశం ఈ క్రింది తెగల్లో వేట తెగ కానిది ఏది. చాలా ఇంపార్టెంట్ అండి, కరెక్ట్గా క్వశ్చన్ చదువుకోవాలి. క్వశ్చన్ చదువుకోకపోతే ఖచ్చితంగా ఆన్సర్ దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఇందులో భారతదేశం క్రింది తెగల వేట తెగ కానిది ఏది అని అడుగుతున్నారు. అంటే వేటాడనిది ఏది అంటే వేట చెయ్యని తెగ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రైబ్ ఈజ్ నాట్ హంటింగ్ ట్రైబ్ ఇన్ ఇండియా. హంటింగ్ ట్రైబ్ కాదు అని. ఆంధ్రప్రదేశ్లో చెంచులు వేటాడుతూ ఉంటారు. ఓకే, రాజస్థాన్లో మీనాస్. సో సాధారణంగా రాజస్థాన్లో మీనాలు చాలా ముఖ్యమైనది, షెడ్యూల్ ట్రైబ్ అండి. ఈ ట్రైబ్ ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో ఉత్తరాదిలో చాలా స్ట్రాంగ్ గ్రూప్ అండి. సో మంచిగా రిజర్వేషన్ పొందుతూ మంచి స్థానంలో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా ట్రైబల్ అంటే హంటింగ్ గ్రూప్ కాదు. అలాగే చెంచులు కానీ, మధ్యప్రదేశ్ కమార్స్ కానీ, తమిళనాడులో ఇరువులు కానీ ఇప్పుడు కూడా హంటింగ్ చేయడానికి ఉంది. మీనాలు చేయరు కాబట్టి 33కి 2 అండి. సో చాలా ముఖ్యమైనది, కాస్త డెప్త్ ఉండాలి. ఇది మామూలుగా సాధారణ విద్యార్థి చేసే స్కోప్ అయితే తక్కువే ఈ క్వశ్చన్. ఒకవేళ చేసిన కానిది ఏదని తెలిసేసరికి, అయిందేదో తెలిసేసరికి కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంది. ఏబీ బిట్ ఏమని చెంచులు పెట్టేసి చాలామంది సో ఇది వేటాడే వాళ్ళ గురించి కానిది అని అడుగుతున్నాడు తప్ప వేటాడే వాళ్ళు ఎవరని కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారండి. ఓకే, అది ఇస్ అ బీయింగ్ మనకి అర్థం చేసుకోవడం, క్వశ్చన్ చేయడం, ప్రాక్టీస్ బిట్లు చేయడం. సో ఇవన్నీ కూడా అంటే ఒక కంటిన్యూ కాన్స్టెంట్ ప్రిపరేషన్ చేసేవాడికి సక్సెస్ వస్తుందండి. అంతే తప్ప ఇంకో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడింది, నేను ఎగ్జామ్ రాశాను, నాకు మార్కులు రాలేదు, ఆ పుస్తకం కొన్నాను ఇంకా రాలేదు, ఆ కోచింగ్కి వెళ్ళాను ఇంకా రాలేదు, ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నాను నాకు రాలేదంటే మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. తప్పనప్పుడు ఆన్లైన్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మన దగ్గర, ఎవరి దగ్గరైనా కానీ. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటికి కూడా ఆఫ్లైన్ కన్సిస్టెంట్ ప్రిపరేషను, స్టాండర్డు, ఎక్స్ప్లెనేషను చాలా బాగా అందే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ 34 గోల్డెన్ క్వాడ్రిలేటర్లో భాగం కాని నగరం ఏది. చాలా ముఖ్యమైనదండి గోల్డెన్ క్వాడ్రిలేటర్. చాలా మనకి ముఖ్యమైన సిటీస్లో ఢిల్లీ కానీ, ముంబై, మద్రాస్, కలకత్తా ఈ 4 కూడా ముఖ్యమైనవి. స్వర్ణ చతుర్భుజి. ఓకే, సో స్వర్ణ డైమండ్ చతుర్భుజి కూడా మనకి సో ఒకటి కీలకమైనదిగా మనం ఏంటంటే చెప్పడం జరుగుతుంది. అది కూడా మనకి ఏంటంటే ముఖ్యమైనది. సో దీంట్లో మనకి ఏంటంటే ఇందులో భాగం కాంది హైదరాబాద్ అండి. అంటే ఇది ఖచ్చితంగా జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో వాటిలో
మంచి అవగాహన వస్తేనే మనం ఏంటంటే చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక ప్రతి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? చాలా ప్రైమరీ బిట్, అలాగని అంత కరెక్ట్గా పెట్టగలిగే బిట్ ఏం కాదండి. ఈ ప్రతికి పరిశోధన, సో అది గుంటూరు జిల్లా అండి. రెండోది అంటే 35కి సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏంటి? ఏ అమ్మకాలు కొనుగోళ్ళు. ఇది ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, ఎకానమీ మీద తెలిస్తేనే అవకాశం ఉంటుంది. అంటే నేను ఇందాక మీకు చెప్పిన విషయంలో ఇండియన్ ఏపీ హిస్టరీ కానీ, అలాగే పాలిటీ కానీ, ముఖ్యంగా ఎకానమీ బిట్స్ కూడా ప్రైమరీవి, డెప్త్వి. అంటే అంత టఫ్ ఈజీ అంటే మోడరేట్ చేశాడు ఎగ్జామ్ పేపర్ని. రైట్. ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు మరి కొనుగోళ్ళు. ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకాలు కొనుగోలు అనేది ఆర్బీఐ చేపట్టే అత్యంత ముఖ్యమైన చర్యగా చెప్తాం. సో కాబట్టి 36కి 3. 37 సంబంధించి భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపు మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1949. ఇదే కూడా మనకి ఏంటంటే ఈజ్ అ ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ డివాల్యూషన్. సో మూల్యనీకరణ అని చెప్పడం జరుగుతుంది అనమాట. రూపాయి విలువ తగ్గించడం డివాల్యూషన్ అని చెప్తాం ఇక్కడ. అయితే దీని మూల్యనీకరణ అంటే ఏంటి, వాల్యూ తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎకానమీలో కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళకి తెలిసిన ఇయర్ గుర్తుపెట్టుకోలేక తప్పు చేయొచ్చు. అంటే కొన్ని బిట్స్ డెఫినెట్గా గ్రూప్ 2 స్థాయి రాసిన విద్యార్థులకు చాలా సులభం. కొన్ని బిట్స్ గ్రూప్ 2 రాసిన విద్యార్థి కన్ఫ్యూజ్లో పోగొట్టుకుంటాడు. కొన్ని బిట్స్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జాము, కోర్ట్ ఎగ్జామ్స్, ఇలా మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాన్సెప్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతున్నారండి. ఇదంతా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే హై లెవెల్లో మనం ప్రిపేర్ అయితే మిగతా అన్నీ సులభం అవుతాయి. ద్రవ్యోల్బణంలో ధరలు ఎలా ఉంటాయి? పెరుగుదల, తగ్గుదల, నిలకడ, హెచ్చు తగ్గులు. 38కి డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రైస్ ఏమవుతూ ఉంటుంది? సాధారణంగా హెచ్చు తగ్గులు జరుగుతాయి, బట్ పెరుగుదల ఉంటుంది. ద్రవ్యోల్బణం ఉంది బాగా అంటే పెరుగుతున్నాయి అని అర్థము. అంటే 38 మనకి ఏంటంటే 1వ కింద ఉంటుంది. ఇక 39 పన్నుల వ్యవస్థ సంస్కరణల కోసం ఏర్పడిన కమిటీ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ఇంగ్లీష్ చదివితేనే ఆన్సర్ చేస్తారండి. క్వశ్చన్, విచ్ కమిటీ వాజ్ ద కాన్స్టిట్యూటెడ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అని ఇవ్వడం. అంటే రిఫార్మ్స్ అంటే పన్నుల సంస్కరణలో ఒక కాన్స్టిట్యూషన్, ఒక నిర్మాణమే జరిగిపోయింది మన దేశంలో. ఏది? నరసింహన, గాడ్గిల్లా, చెల్లయ్య కమిటీ కూడా కొన్ని పన్నుల విషయాలు, నరసింహన్ కమిటీ బ్యాంకింగ్, గాడ్గిల్లు చాలా ఇంపార్టెంట్, వ్యాట్లో అవి కూడా డిస్కస్ చేశారు. కానీ మొత్తం రిఫార్మే అయిపోయిందంటే డిఎస్టీ రావడానికి క్యాల్కరండి. కాబట్టి కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిస్తే ఇంగ్లీష్లో బిట్ చదివితేనే ఆన్సర్ చేయగలరు, అది చేయలేరు. ఇక చాలా ముఖ్యమైనది, భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు? ఇన్ విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ జిఎస్టీ బి ఫౌండ్? ఇది 40 బిట్ అండి. మీకు జస్ట్ 39కి 4 చెప్పాను క్యాల్కర్ కమిటీ. 40 బిట్కి చాలా కీలకమైన విషయం ఏంటో తెలుసా? తెలుగులో కూడా తప్పే, ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ అడిగే విధానం తప్పండి. అయితే మరి వాళ్ళ ఉద్దేశం తెలియదు, నా అభిప్రాయం చెప్తాను అంతే తప్ప సార్ ఏపీఎస్సీని తప్పని చెప్పారు, ఈ బిట్ తప్పు అనేసి మీరు అనుకోవద్దు. అక్కడ ఏమడుగుతున్నారు? పార్ట్ అంటున్నాడు అండి. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ జిఎస్టీ బి ఫౌండ్? అంటే రాజ్యాంగంలో 12వ భాగంలో మనకి జిఎస్టీ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో తీసుకురావడం, 2016, 17 అమలు, ఇవన్నీ ఉన్నాయి. 12 ఏ భాగం అనేది ఎక్కడా లేదండి అసలు కాన్స్టిట్యూషన్లో. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే మనకి ఇచ్చిన వాటిలో 366 ఆర్టికల్లో 12A అనే సబ్ క్లాజ్లో చెప్పబడింది. ఆర్టికల్ 366 12A సబ్ క్లాజ్. సో సబ్ క్లాజ్ ఆఫ్ 12A ఇన్ ద ఆర్టికల్ 366 అని అడగాలి. అంటే 366 నిబంధనలోని అనుచ్ఛేదం అని అడగాలి. కానీ ఇక్కడ భాగం అని అడిగేశారు. కొద్దిగా ఇది క్వశ్చన్ ఆస్కింగ్లో ఎక్కడో మిస్టేక్ ఉంది, ఇది కొద్దిగా అబ్జెక్షన్ రైట్ చేయవలసింది అనేది నా అభిప్రాయం అండి. దీని గురించి మీరు మార్కులు ఎన్నొచ్చే పెట్టండి. ఒకటి దాని గురించి మనం ఎలా అంటే, పాలు ఇచ్చారు మనకు ఆకలి వేస్తున్నప్పుడు, అందులో పంచదార కలపలేదు, అంత మాత్రాన గొడవ పెట్టేసుకోవాల్సిన అవసరం, కడుపు నిండడానికి పంచదార అవసరం లేదు, పాలే అవసరం. అలాంటప్పుడు దాని గురించి మనం పెద్ద పెద్ద హడావుడి చేసి తప్పులు ఇచ్చాడు అంటే 1, 2 ఎక్కడైనా పొరపాటు జరుగుతుందండి. సో ఆ పొరపాట్లో అది మనం ఆలోచించవలసింది, అబ్జెక్షన్ రైట్ చేయవలసింది, మరొకసారి దాంతో కూడా వెరిఫై చేయవలసిన అంశం అండి. అంటే ఇట్స్ మై నాలెడ్జ్, నేను చెప్తున్న విషయం అన్నమాట. ఓకే, చాలా క్లియర్. 40 బిట్. ఇక అంటే 40 క్వశ్చన్ మార్క్లో కూడా పెట్టచ్చు. నేను ఆన్సర్ అయితే నిజానికి అయితే 12 భాగం లేదు కాబట్టి ఏది కాదనుకున్నాను. కానీ అక్కడ క్వశ్చన్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమైంది కాబట్టి 366లో 12A అనుచ్ఛేదం అంటే ఉపనిబంధన సరిపోతుంది కాబట్టి అది 1 ఇచ్చినా రైటే.
కాబట్టి 104 కన్ఫ్యూజ్లో ఇస్తారో తీసేస్తారో అనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు, నేను ఎండింగ్లో మనం మాట్లాడతాను దీని గురించి. క్లియర్. నెక్స్ట్ 41కి సంబంధించిన విషయం. భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలు ఉత్పత్తి చేసే నగరం ఇది. మన ధార్వాడు, సో మన ధారావి, ముఖ్యంగా ముంబై, మహారాష్ట్ర ప్రాంతం, మన ఇండియాలో బెంగళూరు కానీ ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ చెత్త అంతా తీసుకెళ్ళి ముంబైలో పడేస్తారు. 41కి 1 అనేది మనకి ఏంటంటే ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. 1. ఓకే. నెక్స్ట్ అంటే దీనివల్ల ఏంటి, ఈ వేస్టేజ్ స్థానం ఏంటి, ఈ వేస్టేజ్ ఎలా కంట్రోల్ చేయాలి, దీనికోసం ఏ చర్యలు చేపట్టాలి ఇదంతా కనిపిస్తుంది. ఇక భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలు ఉత్పత్తి చేసే నగరం ముంబై. 42ది వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది. జస్ట్ ఐఎమ్ గివ్ ద ఆల్ ద క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద తెలుగు. సో ఐఎమ్ నాట్ నెగ్లెక్టింగ్ ద ఇంగ్లీష్, but is a simply just you learn and read and understand in English, but is a majority people is a right in the Telugu medium, so fastly understanding purpose I give the details in the Telugu. Okay, మీరు తెలుగులో ఇచ్చేస్తున్నారు సార్ ఇంగ్లీష్లో ఇవ్వట్లేదని అనుకోవద్దు, బట్ 2 లాంగ్వేజ్లు అక్కడ ఉంటే డిస్క్రిప్షన్ 2 ఉంటుంది కాబట్టి ఈజీ ఫ్లో ఫాస్ట్ ఫ్లోలో మనకి ఇంగ్లీష్ తెలుగు బాగుంటుందని మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన ఏంటంటే పదార్థాలు తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాలు తగ్గించడం. ఖచ్చితంగా గ్రూప్ 2 స్టాండర్డ్ క్వశ్చన్లోని ఇది ఆన్సర్ అండి. అంటే మనకి వేస్టేజ్ వచ్చినప్పుడు వేస్టేజ్ని రీసైక్లింగ్ చేస్తూ ఉపయోగించడం అనేది చాలా కీలకమైన ప్రక్రియ అని చెప్పడం అన్నమాట. అంటే 42కి 2 అండి. ఇక 43కి సంబంధించిన విషయం. భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుంచి శక్తి ప్లాంట్ ఏ నగరాల్లో స్థాపించబడింది. అంటే వేస్టేజ్ నుంచి మనకి ఈ ఎనర్జీని తీయడం అనేది మొట్టమొదటి ఎక్కడ జరిగిందంటే హైయెస్ట్ ఎనర్జీ వేస్టేజ్ ఢిల్లీ. కాబట్టి ఢిల్లీలో జరిగింది. సో ఢిల్లీ అంతా కూడా మనకి ఏంటంటే 1987లో ఎస్టాబ్లిష్మెంట్ ఎయిర్పోర్ట్ చాలా అద్భుతమైంది. ఇప్పుడంతా ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేయాలన్న కాన్సెప్ట్ ఇది ఖచ్చితంగా గ్రూప్ 2లో ఎనర్జీ లెవెల్లో వాటిలో చెప్పుకునే టాపిక్ అండి ఇది మనం. సో ఇది మంచి స్టాండర్డ్ క్వశ్చన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వ్యర్థాలకు సంబంధించినవి. ఇక 43కి 1. 44 ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ IPM విధానం క్రింది వాటిలో వీటిపై దృష్టి పెడుతుంది. ఇంటిగ్రేటెడ్ సో తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. సింపుల్లీ ద ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా పెస్ట్ కొట్టినప్పుడు, మందులు కొట్టినప్పుడు అది బయోడైవర్సిటీ దెబ్బతినకూడదు, మన కల్చర్ పోకూడదు, జీవాలు దెబ్బతినకుండా మంచిది వాడాలి. అంటే చిన్న పురుగు పట్టింది, వేప పిండో వేపరసమో కొట్టాలి. ఇలాంటి వాటికి కాన్సెప్ట్ వస్తేనే వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్ అని చెప్పచ్చండి ఇది నా ఉద్దేశంలో. ఓకే. భారతదేశంలో సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే సూచికలో 2023లో SDG అమల్లో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉందంటే కేరళ. సో ఇది సెకండ్ 1. 45కి 2. 46 అండి. వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్నెట్లు గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ. అంటే మనకి ఏంటంటే కనుక ఈ బోట్నెట్లో హానికరమైన సాఫ్ట్వేర్స్ అంటే మన యూజర్స్ అందరూ కూడా ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మా టెక్నికల్ కోఆర్డినేటర్ అని చెప్తున్నారు, సో ఇది నేను లేటెస్ట్గా ఇది ఇన్స్టాల్ చేశాను సార్ అని. అంటే ఈ ఇన్స్టాల్ చేయడం ఇదంతా కూడా మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇదేంటంటే రెగ్యులర్గా ఈ సాఫ్ట్వేర్స్ అవి ఉపయోగించేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అంటే మామూలుగా తెలియదు, మనం ఎంతసేపు రీల్స్ చూడడానికి యూట్యూబ్లో చెత్త చూడడానికి టైం అంతా మనం సాధారణంగా అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు, ఇంక్లూడింగ్ అందరూ. సో కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఏది దేనికి వాడుతున్నాం దేనికి వాడట్లేదు అనేది కేవలం కాస్త టెక్నికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నారు. కాస్త ఇది ఒక విధంగా చెప్పాలంటే సైబర్ స్వచ్ఛతా కేంద్రం అంటే సైబర్ స్వచ్ఛతా కేంద్రని ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ దట్ హెల్ప్ యూజ్ ద ఐడెంటిఫై అండ్ రిమూవ్ ద malicious సాఫ్ట్వేర్ అండ్ బోట్నెట్స్ ఫ్రమ్ దేర్ డివైసెస్ ఈజ్ సైబర్ స్వచ్ఛతా కేంద్ర. అంటే సైబర్ నుంచి ఇది ప్రొటెక్టెడ్, ఏం ప్రాబ్లం లేదు అనే ఒక క్లియరెన్స్ ఇవ్వడానికి ఉపయోగించేది అనమాట. 46(1) చాలా కీలకమైన క్వశ్చన్ ఇది. సో లేటెస్ట్ సంబంధించింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం మనకి ఏంటంటే ఈ యొక్క మన అంతర్జాతీయంగా జాతీయంగా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ రద్దు చేయడాలు ఇదంతా దీని మీద జరుగుతున్న ఒక ముఖ్యమైన విశ్లేషణ. ఇక 47వది భారతదేశ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY ఏమి సాధించాల లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా ఆరోగ్యం అనేది లక్ష్యం చాలా సులభమైన కాన్సెప్ట్, అవగాహన ఉన్న వాళ్ళు గ్రూప్ 2 ఉన్న వాళ్ళు చేయగలరు తప్ప అమలు చేయలేరండి. ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడము. చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వచ్చేవి. అంటే సో మనకి
బాగా చెప్పాలంటే ప్రొవైడ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ ద ఎకనామికల్లీ వల్నరబుల్ పాపులేషన్. అంటే మనం చాలా డబ్బు అంతా విద్యకి వైద్యానికి, ముఖ్యంగా వైద్యానికి ఖర్చు అయిపోతుంది. ఆ వైద్యానికి ఖర్చు పెట్టకుండా వైద్యానికి ప్రభుత్వమే చెల్లించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మోడీ మీ వృద్ధులందరికీ డబ్బు ఖర్చు పెడుతున్నారని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు. ఇది సాధారణంగా జనరల్ అబ్జర్వేషన్ స్టూడెంట్ రాస్తాడు. గ్రూప్ 2 1 స్థాయి విద్యార్థులు చాలా సులభంగా రాస్తారు ఇది. ఓకే, ఇక ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు? బెంగళూరు ఇస్రో అంతరిక్ష నగరం అంటే మనకి అంతా స్పేస్ రీసెర్చే. ఇస్రోకి సంబంధించిన 48 అండి. ఇక 49కి సంబంధించిన దాంట్లో అంటే ఇస్రో గురించి చదివేటప్పుడు అది సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ టైంకి స్ట్రైక్ కాదు క్వశ్చన్ ఆన్సర్. ఇక పిల్లలు మరియు గర్భిణీ స్త్రీ లక్ష్యంగా చేసుకున్న ఉచిత టీకాల యొక్క అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాల క్రింది వాటిలో ఒకటి ఏది? సార్వత్రిక నిరోధక కార్యక్రమం అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని యుఐపి ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యమైనది. 49కి సెకండ్ వన్, అలాగే 48కి ఫోర్త్ వన్. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేశాను అంతే, రైట్. అలాగే ఒక కారు 150 కిలోమీటర్ 3 గంటల్లో ప్రయాణించింది. అది 50 క్వశ్చన్ అంతా కూడా మీకు అర్థమెటిక్ సార్ చూస్తారు. ఇక భారతదేశంలో ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణమైన పద్ధతి. సాధారణంగా ఘన వ్యర్థాలన్నీ కూడా మనకి ఎక్కడ వేస్తారంటే ల్యాండ్ ఫిల్లింగ్, అంటే భూమికి సంబంధించిన దాంట్లో ఫిల్ చేసేయడం జరుగుతుంటుంది అనమాట. ఇది కూడా మంచి కాన్సెప్ట్ క్వశ్చన్ సంబంధించిందే. ఇక 52 శానిటరీ ల్యాండ్ ఫిల్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఉంటుంది ఎందుకు? శానిటరీ ల్యాండ్ ఫిల్ అంటే కనుక చెత్త తీసుకొచ్చి భూమిలో పడేయడం కాదు, ఆ చెత్తలో ఉన్నదంతా కూడా వేస్టేజ్ భూమిలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోద్ది. అందుకు భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓపెన్ డంప్. బికాజ్ అంటే మనం ఇంట్లో ఇల్లు బద్దలు కొట్టి తీసుకెళ్ళి ఎక్కడో ఖాళీ చోట్ల వేసేయడం కన్నా అలాంటివన్నీ వేయడానికి వేసే ఒక మెథడాలజీ ఉంది. ఆ మెథడాలజీ ఏంటని క్వశ్చన్ ఖచ్చితంగా ఇది కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలరు. భూగర్భ జల కాలుష్యం నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుందని 52కి ఆన్సర్. ఇక 53కి సంబంధించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునుపటి ఏ నియమాలను భర్తీ చేసింది? అంటే 2016లో ఈ యొక్క ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016 ఏ ఇయర్తో కలిపి చేయడం జరిగింది అంటే కనుక 2000 సంవత్సరం. మున్సిపల్ ఘనవ్యర్థాల నియమాలు 2000, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ అండ్ 2000. చాలా ఇంపార్టెంట్ అండి. సాలిడ్ని ఎలా డివైడ్ చేయాలి, ఎన్ని డొక్కులు ఉండాలి, గ్రీన్ ఏంటి, ఎల్లో ఏంటి, రెడ్ ఏంటి, ఈ మూడు ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్పే చాలా ముఖ్యమైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిందండి. నెక్స్ట్ అది 1. ఇక 54 ఇది విస్తృతపరిచిన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ తయారీదారులను వేటికి బాధ్యత వహిస్తుంది? extend the produce the responsibility EPR makes the manufacturers responsible for ఉపయోగం తర్వాత వారి ఉత్పత్తులను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడము. కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్టర్ యూసేజ్ అంటే యూసేజ్ చేసేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ దాని రెస్పాన్సిబిలిటీగా మ్యానుఫ్యాక్చరర్ రెస్పాన్సిబుల్ చేసి దాన్ని కంట్రోల్ చేయడం. ఇది కూడా ఖచ్చితంగా కాన్సెప్ట్ క్వశ్చన్ అంత సులభం అయితే కాదు. ఇక చాలా ముఖ్యమైనది స్వచ్ఛ భారత్ మిషన్. SBM ఈ క్రింది సంవత్సరంలో ప్రారంభించి మోడీ గారు వచ్చినండి. స్వచ్ఛ భారత్ మిషన్ October 2 చాలా సులభమైన క్వశ్చన్ ఇది. ఈ ఇయర్ కన్ఫ్యూజ్ అయితే మనం ఏం చేయలేం. ఇది ప్రాక్టీస్ బిట్ల మీద రిపీటెడ్ క్వశ్చన్స్ మీద వస్తున్నాయి. ఇక పిల్ ప్రజా ప్రయోజనాల వాద్యం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంబంధించింది. అంటే ఏదైనా ఒక కేసు నేరుగా ఎవరు నష్టపోయారు వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా వాళ్ళు బదులుగా ఏ ప్రయోజనం ఆశించకుండా కోర్టుకు వెళ్ళడాన్ని పిల్ అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు, లోకస్ ఫండీస్ అమెరికన్ సిస్టంలో ఉద్భవించడం ఎలా జరిగింది, ఖచ్చితంగా పిల్ మీద వివరణ ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్. కానీ రిపీటెడ్ జిఎస్ పెట్టింది. సో జస్ట్ బిఎన్ భగవతి 56కి 1 ఆన్సర్గా తీసుకుంటాం. 1978లో లోకయుక్తాన్ని స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? లోక్పాల్ లోకయుక్త. సో అవినీతి నిర్మూలించడం కోసం చేసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ చర్య ఇది. 57-3 మహారాష్ట్ర. లోక్పాల్ లోకయుక్త మనకి గ్రూప్ 2 స్టాండర్డ్లో మన క్లారిటీ వస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో 58వ క్వశ్చన్ అండి. 58కి ఏంటంటే 1999లో ప్రాథమిక విధులు అధ్యయనం చేయడానికి ఏ కమిటీని నియమించడం జరిగింది? సో ఇక్కడ ప్రాథమిక విధులు, ఈ ప్రాథమిక విధుల గురించి మొట్టమొదటిసారిగా మనకి ఇందిరాగాంధీ గారు ఉన్న సందర్భంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4A భాగంలో మనకి అక్కడ తీసుకొచ్చారు. దాన్ని తీసుకురావడానికి సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ మనకి అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ కమిటీ అయిపోయింది. అసలు అది రైటా కాదా, ఎందుకు పెట్టారు, సో దీని మీద ఎంత వర్కౌట్ అవుతుంది ప్రాథమిక విధులు అని చెప్పినప్పుడు సో జగదీష్ వర్మ కమిటీ అని 1999లో వేసి ఆ కమిటీ రివ్యూ అనేది వేయడం జరిగింది. చాలా ముఖ్యమైనది. ఇది కొద్ది కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది బిట్ అండి. స్వర్ణ సింగ్ బయటకు వచ్చి అయ్యో అదేదో డిఫరెంట్ బిట్టా నేను చూసుకోలేకపోయాననే పరిస్థితి కూడా
ఈ బిట్లో కనిపిస్తుంది. అంటే సో బాగా చదివిన విద్యార్థి కూడా ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చాలా క్లారిటీగా కొద్దిగా ఎక్స్టెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి దీని మీద. ఓకే, అంటే హై స్టాండర్డ్ అని చెప్పొచ్చు 58 బిట్. నెక్స్ట్ 59, ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉత్తమ కొలమానం ఏది? విచ్ ఈస్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ ద కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పి జీడిపి, స్థూల దేశీయత. సాధారణంగా జీడిపిలోనే మనం చెప్తాం, ఇది సాధారణమైన క్వశ్చన్గా తీసుకోవచ్చు. ఇక భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానం ప్రారంభించింది. ఉదారవాదం అంటే ఏదో అనుకుంటారు, లిబరలైజేషన్. దాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగా ఇచ్చారు. లిబరల్ ఇండస్ట్రీ పాలసీ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. న్యూ ఎకనామికల్ పాలసీ చాలా ముఖ్యమైనది. ఇంగ్లీష్ చదివితే కానీ ఆన్సర్ తెలుగులో విద్యార్థి తొందరపాటు పడే అవకాశం కనిపిస్తుందండి. రైట్. ఇక 61 అంశం, ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలు సాధించాలని ప్రతిజ్ఞ చేసింది? ఏ ఇయర్ కల్లా మనకి ఈ యొక్క ఇండియన్ ప్లెడ్జ్ హ్యాజ్ అచీవ్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్. కార్బన్ ఎమిషన్కి అందరూ 2050 పెట్టుకుంటే మనం 2070 పెట్టుకున్నాం. 2017 చాలా ఇంపార్టెంట్ ఇది. 61 4th 1 మనకి తీసుకుంటాం. 62, క్రింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది? అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్యూట్ కన్జర్వేషన్. ఇన్స్యూట్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ అండి. అడవుల్లో ఏ ప్రాంతంలో అయితే అక్కడ జంతువులు ఉంటాయో ఆల్రెడీ అక్కడ కొనసాగుతున్నప్పుడు వాటికి హాని జరుగుతుంటే అక్కడ ఇన్స్యూట్లోనే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే ఇన్స్యూట్ అంటాం అనమాట. అంటే నేషనల్ పార్క్స్ అందుకు వస్తాయి. అలా కాకుండా మనకి పార్క్స్ ఏర్పాటు చేయడం అంటే మనకి జూ పార్క్ అంటాం. వాటిని బయటికి తీసుకొచ్చేసి వాటికి మనకి కృత్రిమ వాతావరణం కనిపించడం ఎగ్జిట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్. అంటే అడవుల్లో పెరిగే మొక్క అక్కడ అంతరించిపోతే తీసుకొచ్చి గార్డెన్లో వేసి పెంచుతున్నాం. ఊటీలో ఇది కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రింది వాటిలో బాహ్య పరిరక్షణ ఉదాహరణ బొటానికల్ గార్డెన్. ఇది 62కి సంబంధించిన 3గా చెప్తాం. ఇక భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఇందులో విచ్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ అని చెప్తాం. జిమ్మీ కార్బెట్ జాతీయ ఉద్యానవనము. సెకండ్ వన్ చాలా ముఖ్యమైనది, జిమ్మీ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. చాలా ముఖ్యమైన నేషనల్ పార్క్ ఎలా గుర్తిస్తారు ఏంటి కాన్సెప్టు, ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ కూడా తీసుకోవచ్చు. 63, ద సిటీస్ కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్ స్పీసెస్ రెగ్యులైజేషన్. అంటే అంతరించిపోతున్న జాతులు అంతర్జాతీయ వాణిజ్యపై సమావేశం వీటిని నియంత్రిస్తుంది. మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ తెలుగుగా చదివే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది అంతరించిపోతున్న జాతులను వ్యాపారం చేయకూడదు. అంటే నేను చిత్తుపులకు సంబంధించిన తోలు అమ్మేస్తాను, లేకపోతే పులిదేశము జూలు అమ్మేస్తాను, ఇవన్నీ చేయడం అనేది తప్పు అని చెప్పేదే అంతరించిపోతున్న జాతుల వ్యాపారం. మన అడవులను రక్షించుకోవడంలో చాలా కీలకమైన చట్టాలు ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇదంతా కూడా గ్రూప్ 2 వాటిలో. అందులో మనకి కనిపిస్తుంది అనమాట. సెకండ్ వన్ 65, ఇది కూడా వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? చాలా కాంట్రడిక్టరీ క్వశ్చన్. ఇది నేను క్వశ్చన్ రైట్ అని చెప్పను, తప్పని చెప్పను. ఇంగ్లీష్లో హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? 1972లో మనకు 6 సెక్షన్స్ షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే అప్పుడు 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ 4 అమెండ్మెంట్ చేస్తే మరి ఇది 1, 3 అంటే మెజార్టీ ఏపీఎస్సీ మేబీ 3వదే ఇవ్వచ్చు. అంటే 6 షెడ్యూల్ ఉన్నాయి అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఇక్కడ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొత్త చట్టం అమెండ్మెంట్ 2022 ప్రకారం పనిష్మెంట్ ఇస్తారా, లేకపోతే పాత 1972 ప్రకారం ఇస్తారంటే కొత్త ప్రకారం షెడ్యూల్స్ 4 కనిపిస్తాయి. అయితే 6 షెడ్యూల్సే ఖచ్చితంగా అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే అందులో కొన్ని రిమూవ్ చేసేసి అంత ప్రాధాన్యత లేనివి గట్రా మార్పులు చేస్తారు. అది చట్టాన్ని మనం మాట్లాడుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రశ్నార్థకమే. అయితే 3వది ఆన్సర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏబిబిఎస్సి కాంట్రాక్టర్లో మనం ఏం తేల్చడం ఇది. 65కి 1. ఇక 66, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎవరన్నారు? హూ సెట్ ద డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ వాజ్ న్యూ మాగ్నా కార్టా. న్యూ మాగ్నా కార్టా అని ఎంబీ పైలీ. ఎంబీ పైలీయే మనకి అంబేద్కర్ గారిని కూడా చీఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. మనకి ఈయన కూడా డెమోక్రటిక్ పాలిటిక్స్ పుస్తకం రాస్తారు. ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాగే డిడి వసు కొన్ని కామెంట్లో చెప్పారు, చాంగ్లా చెప్పారు. అలాగే గ్రాన్విల్ ఆస్టన్, అసలు మన దేశ వ్యవస్థని రాజ్యాంగం రచించిన తర్వాత మాట్లాడింది గ్రాన్విల్ ఆస్టన్. అంటే వీళ్ళందరివి బుక్స్ అనాలిసిస్ చదివితే చేయగలరు. అంటే ఇది అంత సులభమైన ప్రశ్న అయితే కూడా ఖచ్చితంగా కాదండి. ఓకే, 66, రాష్ట్ర విధాన నిర్దేశ సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎంబీ పైలీ గారు ఒక సందర్భంలో అన్నట్టుగా మనం చెప్పచ్చు అంతే ఇది. ఓకే, నెక్స్ట్ బాలకార్మిక నిషిద్ధ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? అంటే మన బాలకార్మిక వ్యవస్థ బ్రిటిష్ కాలం నుంచి కూడా రద్దు చేసుకుంటూ వచ్చాం. అయితే ఎక్స్క్లూజివ్గా బాలకార్మికులను కంట్రోల్ చేయాలనే ఒక
క్లియర్ కట్ చట్టం 1986లో తీసుకొచ్చామండి. సో దీనికి రాజ్యాంగంలో 23 ఆర్టికల్ 24 ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్ని ఒకసారి చూసుకుంటూ చదివితేనే ఇది వస్తుంది. కాబట్టి అంత సులభమైన ప్రశ్న అయితే కూడా కాదు ఇది. ఇక రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఏ అధికారం తెలుపుతుంది? సాధారణ క్వశ్చన్. ఆర్టికల్ 326 అంటే 326 నిబంధనకు సంబంధించిన దాంట్లో మనకి సార్వత్రిక ఓటు హక్కు గురించి తెలియచేయడం జరిగింది. అంటే జాతి మత కుల వర్గ ప్రాంతీయ విచక్షణ లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని. ఇక అతను ఆమె భారత పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ అతను ఆమె భారత పార్లమెంట్లో అంతర్భాగం. తో షీ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా బట్ షీ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది. సాధారణంగా మనకి ప్రభుత్వాంగాల్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉంటాయి. లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. అంటే నేను కంపల్సరీగా చెప్తాను, మన నోట్స్ మెటీరియల్స్ వీటిలో చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. పార్లమెంట్ ఆర్టికల్ 79లో చెప్తారు. పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ కాదు, కానీ పార్లమెంట్లో ఒక భాగం. పార్లమెంట్లో ఒక భాగంగా ఎవరు ఉంటారంటే కనుక మనకి రాష్ట్రపతి ఉంటారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఎట్టి పరిస్థితుల్లో 2 చోట్ల మెంబర్ కాదండి. ఇక్కడ హీ షీ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, మీరు ఆ క్వశ్చన్ చూసినంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అండి ఇక్కడ. అంటే ప్రాక్టికల్ అప్రోచ్ రావాలి, కాన్సెప్ట్ తెలియాలి, ఆర్టికల్ 79 తెలియాలి, లెజిస్లేటివ్ సిస్టమ్ తెలియాలి. తెలిస్తేనే ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎగ్జామ్ టైంలో ఇది మైండ్ స్ట్రైక్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇది కేవలం కాన్సెప్ట్ నేర్పేటప్పుడు, నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా ఉండాలండి, అప్పుడు వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇక మనకి 70 క్వశ్చన్ అంటే 69కి ఆన్సర్ మనకి 69కి సంబంధించిన దాంట్లో ఎవరండి? రాష్ట్రపతి మనకి ముఖ్యమైనది 3వ ఆన్సర్. 70 ఇక హూ ఈజ్ ద పవర్ టు క్రియేట్ ద న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా? భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీస్ సృష్టించే అధికారం ఎవరికి ఉంది? అఖిల భారత సర్వీస్, ఆల్ ఇండియా సర్వీసెస్. ఇది కూడా కాన్సెప్ట్ క్వశ్చన్ అండి. అంటే ఇందాక చెప్పే లెజిస్లేటివ్లో రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. అంటే రాష్ట్రపతి గణతంత్ర అధినేత, లోక్సభ అనేది ప్రజలకు సంబంధించిన రిప్రజెంటేషన్, రాజ్యసభ రాష్ట్రాల సభ. అంటే ఆల్ ఇండియా అంటే రాష్ట్రాల్లో కూడా పనిచేయడానికి సిబ్బంది రావాలి. రాష్ట్రాల్లో కూడా సిబ్బంది పనిచేయడానికి రావాలంటే ఆర్టికల్ 312లో చెప్పబడింది. ఆర్టికల్ 312లో సో ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయడంలో రాజ్యసభ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని విషయం ఉంటుందండి. ఖచ్చితంగా అయితే కాన్సెప్ట్ గ్రూప్ 2 లెవెల్ క్వశ్చన్ చాలా సులభంగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి ఏం పెట్టాలో కన్ఫ్యూజ్, ఒక్కొక్కరు పెడతారండి. సో కాబట్టి ఇక్కడ భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీస్ సృష్టించే అధికారం ఎవరికి ఉందంటే రాజ్యసభకు ఉంది. సో దయించి నేను చెప్పే విద్యార్థి మిత్రులకు అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు చదివేటప్పుడు ఎక్కువ చదవక్కర్లేదు, చదివింది బాగా ఎనలైటికల్ చేసుకోండి. అలాగే దాని క్వశ్చనర్ ఎలా రావచ్చో ఆలోచించండి. సింపుల్గా క్వశ్చన్ ఎలాగ వస్తుందో చూసుకోండి. క్వశ్చన్ పేపర్ మోసగా నేను 100 పేపర్లు రాశాను, టెస్ట్ సిరీస్ రాశాను, 50 రాశాను, 100 రాశాను కాదు. కాన్సెప్ట్ లెర్నింగ్ దగ్గర తప్పు ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుంటే మీరు ఏమీ కాకుండా 100 కాదు 200 పేపర్లు రాయొచ్చండి. దయించి పేపర్లు రాయడం ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ బాగా ఏర్పాటు చేసే వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. కాన్సెప్ట్ని టీచ్ చేసే సిస్టమ్ ఉన్న వాళ్ళు మీకు ఖచ్చితంగా చదువు చెప్పే విధానం నేర్చుకోండి. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ ఈ సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా ఒక్కసారి నేర్చుకోవాలండి. ఇక నేర్చుకున్న తర్వాత వచ్చే బిట్లు చాలా సులభం. నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ అనలైటికల్ క్వశ్చన్ రావాలన్నప్పుడు క్వశ్చన్ చేయడం, తప్పు చేయడం, ఎందుకు తప్పైందో చెక్ చేసే కెపాసిటీ రావాలంటే అనలైటికల్ రావాలి. అనలైటికల్ రాకుండా మీరు ఎప్పుడు కూడా అంటే విశ్లేషాత్మకంగా ఒక ఆర్టికల్ ఇంగ్లీషు తెలుగులో చదువుకుని దాని వివరణగా మీకు నేర్చుకున్నప్పుడే వస్తుందండి, అది డెఫినెట్. ఇక మనకి క్వశ్చన్ నెంబర్ 71 2022లో ప్రయోగించబడిన మొట్టమొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ పేరేమిటి? ఇది కరెంట్ అఫైర్స్ అని చెప్పలేము. సో మనకు ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. విక్రమ్ ఎస్ అంటే ఇది ఒక ప్రైవేటైజేషన్లో స్టార్టప్గా స్టార్ట్ చేయబడింది. విక్రమ్ ఎస్ అనేది ముఖ్యమైనది. 2071కి 1 ఆన్సర్ అండి. హూ ఈజ్ ద కరెంట్ డిఆర్డిఓ చైర్మన్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? ప్రస్తుత చైర్మన్గా డిఆర్డిఓ ఆర్డీ కార్యదర్శి. గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏంటంటే సతీష్ రెడ్డి గారు ఉన్నారని, కొత్త ఆయన మారిపోయారనే విషయాన్ని మనకి తీసుకోరు. డాక్టర్ సమీర్ వి కామత్ 2 అంటే 72 కాబట్టి మీరు పాత నుంచి కొత్తది వచ్చారనేది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో బాగా చూసుకోవాల్సిన విషయం అండి. ఇక 73కి సంబంధించిన వెన్ వాజ్ ద డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్డ్? చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియా మిషన్ వేరు, డిజిటల్ పాలసీ వేరండి. డిజిటల్ పాలసీస్ 2020లో బాగా కోవిడ్ తర్వాత బాగా డెవలప్ అయ్యాయి. కాబట్టి డిజిటల్ మిషన్ అంటే ఒక పనిని వేగవంతంగా చేయడం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్. ఇది కాన్సెప్ట్
ప్లస్ 2 కన్ఫ్యూజన్ నెంబర్ క్వశ్చన్ అనమాట. 73 to అంటే 2015, 73 to 74. సో విచ్ ఇండియన్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో సైబర్ భద్రతకి ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? సెట్ ఇన్. సో సెట్ ఇన్ అనేది మనకి సైబర్ భద్రతకు సంబంధించిన బాధ్యత వహించే ముఖ్యమైన సంస్థ. రెండోది ఇది కూడా సైబర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది, డిఫెన్స్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది, అలాగే స్పేస్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది మీకు. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనది. వేస్ట్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది, బాగా కవర్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. నెక్స్ట్, ఇక పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణు రియాక్టర్ ఉపయోగిస్తారు? అంటే మనకి విచ్ ఈజ్ ద ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ యూజర్ రీసెర్చ్ పర్పస్ కోసం ధృవ, కైగా, కొడైకుళం, నరోరా, ధృవ చాలా ముఖ్యమైనది. సో ఇది 75కి 3. ఇది నేను పార్ట్ ఏలో జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, జనరల్ సైన్సు, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటి చెప్పాను. ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని మీకు మిగతా నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా సార్ చెప్తారు. అయితే బి సెక్షన్లో ఉన్న సైన్స్ క్వశ్చన్స్ని ఎండింగ్లో నేను ఒకసారి మాట్లాడి మీకు దానికి సంబంధించిన కీని చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే వెరీ లెస్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొద్దిగా అంటే తక్కువే ఉన్నాయి. బట్ నెక్స్ట్ సెక్షన్ బి ఈజ్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అందులో ప్యూర్ మ్యాథ్స్, అలాగే అర్థమెటిక్ పార్ట్, రీజనింగ్. బట్ రీజనింగ్ ఈజ్ లెస్ ప్రామినెంట్, అర్థమెటిక్ బాగుంది, ప్లస్ అందులో ప్యూర్ మ్యాథ్స్ కొద్ది పార్ట్ ఉన్నది. సో దానికి అర్థమెటిక్ ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్డ్, అలాగే సో చక్కగా మంచి మనకి రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో మనకి ఎంతో వెల్ విషర్ మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి. సో ఆయన ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేయడం, సార్ దీనికి కాస్త కీని ఏర్పాటు చేసి పిల్లలకి చెప్తే త్వరగా మనం కీ ఇచ్చిన వాళ్ళు అవుతామని నేను రిక్వెస్ట్ చేయడం. సార్ ఏంటంటే ఆ యొక్క కీని మీకు సో చెప్పడం జరుగుతుంది. మీకు ఆ కీకి సంబంధించిన విషయాలు సార్ మాట్లాడడం. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం, 2025 సెప్టెంబర్ 7న అంటే ఈ రోజున జరిగినటువంటి FBO ఎగ్జామినేషను పేపరు ఏ స్థాయిలో ఉంది, ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేస్తాం ఈ రోజున. పార్ట్ ఏ వచ్చేటప్పటికి, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో 64 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి ఇచ్చారు. రిమైనింగ్ 11 క్వశ్చన్స్ బోత్ అర్థమెటిక్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. అలాగే పార్ట్ బి వచ్చేటప్పటికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఇవి అవుట్ ఆఫ్ 75లో 42 క్వశ్చన్స్ జనరల్ సైన్సు, రిమైనింగ్ 33 క్వశ్చన్స్ అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ నుండి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఈరోజు బి సెట్ మనం డిస్కస్ చేస్తున్నామండి. అరిథమెటిక్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఈ రోజున డిస్కస్ చేద్దాము. అసలు అరిథమెటిక్ ఎబిలిటీలో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం జనరల్గా ఒక 3 మెథడ్స్ ఫాలో అవ్వాలా. ఫస్ట్ మెథడు కాన్సెప్ట్ జనరల్ మెథడ్, సెకండ్ మెథడు లాజికల్ మెథడు, థర్డ్ మెథడు ఆప్షనల్ మెథడు. అంటే క్వశ్చన్ చూసిన వెంటనే జనరల్ మెథడ్లో క్వశ్చన్ సాల్వ్ చేయాలా, ఏదైనా లాజిక్ కానీ లేదు మీరు అనుకున్నట్టు షార్ట్ కట్ కానీ ట్రిక్ కానీ ఉపయోగించి సాల్వ్ చేయాలా, లేదు ఆప్షన్ బేస్తో వెళ్ళి క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇంత ఆప్షన్ బట్టి వెళ్ళి చేయాలి అనే ఆలోచన రావాలి అంటే మీకు సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉండాలా. ప్రాక్టీస్ అనేది మనకి విగ్రస్ ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనకి ఇలా చేయలేము. అయితే ఇప్పుడు మనకి ఈ సెట్ బిలో, బి అనే సెట్లో ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్ బి అనే సెట్లో మీకు అసలు కాన్సెప్ట్ రాకపోయినప్పటికీ కూడా ఆప్షన్ ద్వారా చేసే క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ సెట్ బి, క్వశ్చన్ నెంబర్ 29 ఇది ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఏజెస్కి సంబంధించిన క్వశ్చను. జనరల్గా ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే 2 పర్సన్స్ మధ్య ఏజ్ రేషియో ఇస్తాడు వాడు. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్ అన్నాడు.
అంటే ప్రజెంట్ రేషియో ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్ అంటే మనం 2:1గా తీసుకోవచ్చు. అంటే ప్రజెంట్లో ఫాదర్కి సన్కి ఏజ్ రేషియో ఇచ్చాడు. తర్వాత మళ్ళీ రేషియో 8 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాడు. 8 ఇయర్స్ బ్యాక్ అన్నా, 8 ఇయర్స్ ఎగో అన్నా, 8 ఇయర్స్ బిఫోర్ అన్నా సేమ్ మీనింగు. 8 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ సన్ ఏజ్ రేషియో ఎలా ఇచ్చాడంటే 8:3 అని ఇచ్చాడు. 8:3 అని ఇచ్చాడు. ఇది మనకి బి అనే సెట్లో క్వశ్చన్ నెంబర్ 29. అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే అసలు కాన్సెప్ట్ తెలియకపోయినా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు. ప్రజెంట్లో ఫాదర్ ఏజ్ 2 పార్ట్స్ అండి. ఇక్కడ సన్ ఏజ్ వచ్చేసి 1 పార్ట్. ప్రజెంట్లో ఫాదర్ ఏజ్ 2 పార్ట్స్, సన్ ఏజ్ వచ్చేసి 1 పార్ట్. అలాగే 8 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఏజ్ 8 పార్ట్స్, సన్ ఏజ్ 3 పార్ట్స్. ఒక్కసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేద్దామండి. ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే వాడు ఫస్ట్ ఆప్షన్లో 46, 23 ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్లో 36, 18 ఇయర్స్ ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్లో 50, 25 ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో 40 ఇయర్స్, 20 ఇయర్స్ ఇచ్చాడు. అంటే నేను మాట్లాడుతున్నది కాన్సెప్ట్ తెలియకపోయినా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం. సో ఇది ప్యూర్లీ ఆప్షనల్ బేస్తో వెళ్ళొచ్చు. ఎలాగంటే ప్రజెంట్ రేషియో 2:1 ఉందండి. ఫాదర్కి సన్కి ప్రజెంట్ రేషియో 2:1 ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఆప్షన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే 2:1 రేషియోలో ఉన్నాయి. సో 2:1 రేషియోలో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఛాన్స్ తీసుకోవడం ఎక్కడ తీసుకుంటామంటే 8 ఇయర్స్ బ్యాక్ అండి. అంటే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్లోంచి 8 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అది ఖచ్చితంగా మనకి మల్టిపుల్ ఆఫ్ 8 కావాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 46లోంచి మీరు 8 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 38 అవుతుందండి. 38లో 8 అనేది ఖచ్చితంగా మల్టిపుల్ కాదు. అలాగే సెకండ్ ఆప్షన్కి వస్తే 36 - 8 28. 28లో కూడా 8 డివిజిబుల్ కాదు. అలాగే 50లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 42. 42లో కూడా ఈ 8 డివిజిబుల్ కావట్లేదు. సో ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే ఫాదర్ ప్రజెంట్ ఏజ్ 40 ఇయర్స్, సన్ ప్రజెంట్ ఏజ్ 20 ఇయర్స్. ఇది రేషియో చూస్తే మళ్ళీ 2:1 రేషియో సరిపోయింది. ఈ ప్రజెంట్ ఫాదర్ ఏజ్ నుంచి 40 నుంచి 8 ఇయర్స్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఫాదరు ప్రజెంట్ ఏజ్ 40 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ ఎగో 8 సంవత్సరాల క్రితం ఫాదర్ ఏజ్ ఎంత 32. కాబట్టి ఖచ్చితంగా ఇది 8 మల్టిపుల్ అయింది. కాబట్టి మనం ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే 40 ఇయర్స్, 20 ఇయర్స్. సో ఈ విధంగా కాన్సెప్ట్ తెలియకపోయినా ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆప్షనల్ బేస్ తోటి మనం సాల్వ్ చేసాము. కాబట్టి ఇలా పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా చేసే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఈ రోజు జరిగిన ఎగ్జామినేషన్లో బి అనే సెట్లో పార్ట్ ఏలో నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పడం జరిగింది ఏజెస్ అనే టాపిక్ నుంచి. సో ఆన్సర్ ఈస్ 40 ఇయర్స్, 20 ఇయర్స్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 29 ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుండి కాన్సెప్ట్ తెలియకపోయినా ఆప్షన్ ద్వారా ఎలా వెళ్ళి చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే పార్ట్ బిలో 89th క్వశ్చన్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ మీద ఇచ్చాడండి. ఫ్రాక్షన్లో అప్పర్ పార్ట్ని న్యూమరేటర్ అంటాం, లోవర్ పార్ట్ని మనం డినామినేటర్ అంటాం. వాడు ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని 5 ఇంక్రీజ్ చేశాడు, డినామినేటర్ని 2 ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు న్యూ ఫ్రాక్షన్ ఎంత అంటే 12/13. అదొక కండిషన్ 89th క్వశ్చన్లో. సెకండ్ కండిషన్ ఏంటంటే న్యూమరేటర్ నుండి 1 డిక్రీజ్ చేసి డినామినేటర్ నుండి 5 డిక్రీజ్ చేస్తే రిజల్టెంట్ ఫ్రాక్షన్ 1కి ఈక్వల్ అవ్వాలి. ఒరిజినల్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమన్నప్పుడు కూడా మనకి కాన్సెప్ట్ తెలియకపోయినా స్పీడ్గా మనం చేయాలి అంటే కనుక ఆప్షనల్ ప్రాసెస్ అనేది బెస్ట్ ప్రాసెస్. వాడు ఇచ్చిన ఆప్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 11/14, సెకండ్ ఆప్షన్ 8/13, థర్డ్ ఆప్షన్ 2/7, ఫోర్త్ ఆప్షన్ 7/11. ఒరిజినల్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని 5 ఇంక్రీజ్ చేశాడు, డినామినేటర్ని 2 ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు
న్యూ ఫ్రాక్షను 12/13. సో ఖచ్చితంగా 5 ఇంక్రీజ్ చేసిన తర్వాత న్యూమరేటర్ మనకి 12 అవ్వాలి అంటే ఒరిజినల్ న్యూమరేటరు 12 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఆప్షన్ సూట్ అవుతుంది. ఒరిజినల్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ 7, 5 ఇంక్రీజ్ చేస్తే 12 అయింది. ఒరిజినల్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 11 అండి, 11ని 2 ఇంక్రీజ్ చేశాడు సో 13 అయింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆప్షనల్ ప్రాసెస్ అనేది బెస్ట్ ప్రాసెస్. సో 89 క్వశ్చన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే పార్ట్ బిలో 94 క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ తెలియకపోయినా ఆప్షనల్ ద్వారా ఎలా చేయొచ్చు, ఆప్షన్స్ ద్వారా మనం ఎలా చేయొచ్చు. 94 క్వశ్చన్ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. పై చార్ట్ ద్వారా ఇచ్చిన క్వశ్చన్ అండి. సో పై చార్ట్ అన్న వెంటనే సర్కిల్ చార్ట్ అంటాం. పై చార్ట్ అనొచ్చు, సర్కిల్ చార్ట్ అనొచ్చు. సర్కంఫరెన్స్ వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే 360 డిగ్రీస్ అండి. సర్కంఫరెన్స్ 360 డిగ్రీస్. సో వాడు ఏం చేశాడంటే ఒక పర్టిక్యులర్ ఇయర్లో స్పోర్ట్స్కి సంబంధించి స్పెండింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో వాడు మనకి ఇన్ఫర్మేషన్ని పై చార్ట్లో ఇన్సర్ట్ చేశాడు. అక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్లో మనకి క్రికెట్ అనే స్పోర్ట్ మీద, హాకీ అనే స్పోర్ట్ మీద 35 లక్షలండి, 35 lakhs కనుక వాళ్ళు స్పెండ్ చేస్తే మొత్తం టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు స్పోర్ట్స్ మీద అని అడుగుతున్నారు. జనరల్గా మీరు ప్రాసెస్లో అయితే ఏం చేస్తారంటే ఇది వాడు ఇచ్చిన డేటాలో క్రికెట్ అనేది 90 డిగ్రీస్ అండి, హాకీ అనేది 85 డిగ్రీస్. ఈ రెండు సమ్ చేస్తే 175 డిగ్రీస్ వాల్యూ గివెన్ అండి, దట్ ఈస్ 35 lakhs. వాడు టోటల్ అమౌంట్ స్పెండ్ చేసింది అడిగాడు కాబట్టి 360 డిగ్రీస్ ఎంత అవుతుందని నార్మల్గా జనరల్ మెథడ్లో చేస్తారు. అయితే ఇక్కడ ఇంత నీడ్ లేదండి. వాడు ఇచ్చింది మనకి క్రికెట్ మీద, హాకీ మీద, ఆ రెండు స్పోర్ట్స్ మీద టోటల్ స్పెండింగ్ ఎంత అంటే యాజ్ పర్ డిగ్రీస్ 175 అండి. అది ప్రాబ్లంలో 35 lakhs అని ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది 360 డిగ్రీస్ అండి. సో అబ్జర్వ్ చేస్తే 175ని డబల్ చేస్తే మనకి 350 వస్తుందండి. 175 డిగ్రీస్ని డబల్ చేస్తే 350 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇప్పుడు 35 lakhsని మనం 35 lakhsని డబల్ చేస్తే 70 lakhs అండి. 35 lakhsని డబల్ చేస్తే 70 lakhs. కానీ ఇంకా 10 డిగ్రీస్ వాల్యూ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆన్సరు 70 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, కొంచెం ఎక్కువ ఉండాలి. అది ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు 68 lakhs అవ్వదు, 70 lakhs అవ్వదు, అలా అని 85 lakhs అవ్వదండి. 70 lakhs కన్నా కొంచెం ఎక్కువగా ఉన్న ఆప్షన్ ఏది అంటే 72 lakhs. సో ఆన్సర్ ఈజ్ 72 lakhs. ఈ విధంగా 94 క్వశ్చన్ కూడా మనం ఆప్షన్ ద్వారానే చేసామండి. సెట్ ఏలో ఒక క్వశ్చన్ని ఆప్షన్ ద్వారా చేసాం. సెట్ బిలో 2 క్వశ్చన్స్ని మనం కాన్సెప్ట్ తెలియకపోయినా జనరల్గా కామన్ సెన్స్ యూజ్ చేసి ఆప్షన్ ద్వారా వెళ్ళి మనం సాల్వ్ చేయడం అనేది జరిగింది. ఇది ఆప్షన్ ద్వారా ఎలా చేయాలనేది మీకు నేను ఐడియా ఇవ్వడం జరిగింది. సో ఈ రకమైన కమెంట్ రావాలి అంటే బాగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి. సో తర్వాత ఫ్రాక్షనల్ మన ఆప్షనల్ మెథడ్ కాకుండా జనరల్గా కాన్సెప్ట్ తెలవాలండి. కాన్సెప్ట్ తెలిస్తేనే కానీ ప్రాబ్లమ్స్ మనం చేయలేము. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 95 క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 95. సెట్ వచ్చి బి అనే సెట్ అండి. పార్ట్ బిలో 95 క్వశ్చన్ అండి. సో ఇది మెన్సురేషన్ కాన్సెప్ట్కి వస్తుందండి. మెన్సురేషన్ ప్యూర్ మ్యాథ్స్ అండి. మెన్సురేషన్ కాన్సెప్ట్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు వాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ 95.
ద మీడియన్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 8√3 సెంటీమీటర్. వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? ఒక సమబాహు త్రిభుజం యొక్క మధ్యగత రేఖ పొడవు 8√3 సెంటీమీటర్లు, త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇది మనం ఆప్షన్ బట్టి చేయలేమండి, జనరల్గా కాన్సెప్ట్ తెలియాలి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే మీడియన్ ఇచ్చాడండి. మీడియన్ అంటే నథింగ్ బట్ హైట్ అండి. సో హైట్ తెలిసినప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటంటే h²/√3. డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. చాలామంది ఏం చేస్తారంటే వాడు ఇచ్చిన హైట్ నుండి సైడ్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు ఏరియా ఫార్ములా √3/4a² చేస్తారండి. అలా 2 స్టెప్స్లో చేయవలసిన అవసరం లేదు, టైం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్ అన్న హైట్ అన్న ఒకటేనండి. సో వాడు మీడియన్ ఇచ్చాడు అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఇచ్చినట్టే. ఆ హైట్ అనేది 8√3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 8√3 ఇంటూ 8√3/√3. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే ఆన్సరు 64√3. ఎప్పుడు ఏరియాకి యూనిట్స్ ఏంటంటే స్క్వేర్ మీటర్స్లో కానీ స్క్వేర్ సెంటీమీటర్స్లో కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హైట్ అనేది సెంటీమీటర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏరియా కూడా మీరు 64√3 స్క్వేర్ సెంటీమీటర్ పెట్టడం జరిగింది. సో మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ రావాలి. వాడు అడిగింది ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగాడు. ఏరియా అడిగాడు అంటే వాడు ఇచ్చింది ఏంటి? మెన్సురేషన్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? హైట్ ఇచ్చాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఇచ్చాడు, ఏరియా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాన్సెప్ట్ h²/√3 వాల్యూ సింప్లిఫై చేసాం, ఆన్సర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం 95 క్వశ్చన్ అనేది కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనం సాల్వ్ చేసామండి. రైట్, ఇంకొక 1 మోర్ క్వశ్చన్ చూద్దాం. పార్ట్ బిలో కాన్సెప్ట్ ఓరియంటేషన్లో సాల్వ్ చేసే క్వశ్చన్ మరో క్వశ్చన్ 106 క్వశ్చన్ చూద్దాం. 106 క్వశ్చన్ నెంబర్ 106. ఇది రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో ఇచ్చాడు, సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రేషియో ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఎంతో వాల్యూ చెప్పాడు. సో ఫస్ట్ నెంబరా సెకండ్ నెంబరా థర్డ్ నెంబరా అని అడుగుతాడు. ఇక్కడ వీడు జనరల్గా సెకండ్ నెంబర్ అడిగాడండి. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో 3:4, సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రేషియో 2:3. ఈ విధంగా వేసుకోవాలి. సెకండ్ నెంబర్ కింద సెకండ్ నెంబర్ వచ్చేలా వేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 3 పార్ట్స్ అయితే ఇక్కడ సెకండ్ నెంబర్ 4 పార్ట్స్ అండి. ఇక్కడ సెకండ్ నెంబర్ 2 పార్ట్స్ అయితే థర్డ్ నెంబరు 3 పార్ట్స్. ప్రాసెస్లో అయితే కనుక సెకండ్ నెంబర్ని మనం ఈక్వేట్ చేసుకోవాలి. అదే ట్రిక్ అప్లై చేస్తే ఇది రెగ్యులర్ ఫార్మేట్. 3 × 2 6 పార్ట్స్, 4 × 2 8 పార్ట్స్, 4 × 3 12 పార్ట్స్. రేషియోలో టర్మ్స్ని ఎప్పుడూ కూడా వీలైనంత వరకు మనం స్మాలెస్ట్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో 2 క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్, 3 2 జార్ 4 2 జార్ 6 2 జార్. అంటే 3 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే 3:4:6 రేషియోలో ఉన్నాయండి. ఇక్కడ సమ్ ఆఫ్ ది పార్ట్స్ తీసుకుంటే 3 + 4 + 6 అండి, 13 పార్ట్స్ అండి. ఈ 13 పార్ట్స్ ప్రాబ్లంలో మనకి 104 అని ఇచ్చాడు. 13 పార్ట్స్ 104 అని ఇచ్చాడు. 1 పార్ట్ ఎంత అంటే డివైడెడ్ బై చేయాలి. 104/13 చేస్తే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 1 పార్ట్ వాల్యూ 8 అండి. 1 పార్ట్ వాల్యూ 8 అయితే మనకి వాడు అడిగింది సెకండ్ నెంబర్ కాబట్టి 4 పార్ట్స్ అండి. 8 × 4 32. సో ఆన్సర్ ఈజ్ 32. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మీరు ఒకవేళ సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఆప్షన్ బట్టి చేయలేమా? 4 మల్టిపుల్ అయితే ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 38 అనేది 4 మల్టిపుల్ కాదు. ఓకే, 32 అనేది 4 మల్టిపుల్ అండి. మరి 48 కూడా 4 మల్టిపుల్ కాబట్టి ఇక్కడ కాంట్రవర్సీ అనేది వచ్చింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఇలా కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆప్షనల్ బేసిస్లో వెళ్ళకూడదు, కాన్సెప్ట్నే కొంచెం ఫాస్ట్గా అనేది మనం సాల్వ్ చేయాలి. సో 105 క్వశ్చన్, 106 క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. ఇలాగే కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చేసి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 117 క్వశ్చన్ సెట్ బి. 117 క్వశ్చన్
117. ఇది యావరేజెస్ టాపిక్ నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అండి, రెగ్యులర్ మోడల్ ఇది. ద మీన్ ఆఫ్ 12 అబ్జర్వేషన్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 60. 12 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటి తాలూకా మీన్ని 60 కింద క్యాలిక్యులేట్ చేశాడు. ఇట్ వాజ్ డిటెక్టెడ్ on rechecking that the value of 40 was mistakenly copied as 28. సో 40 అనే వాల్యూని పొరపాటున 28 కింద కాపీ చేసుకున్నాడు. అప్పుడు కరెక్ట్ మీన్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మీరు వాడు తీసుకోవాల్సిన అబ్జర్వేషన్ 40 అండి. వాడు తీసుకోవాల్సిన అబ్జర్వేషన్ ఎంత? 40 అండి. 40 ప్లేస్లో వాడు ఎలా కాపీ చేశాడంటే 28 అని కాపీ చేశాడు. అంటే తక్కువ వాల్యూని కాపీ చేసుకున్నాడు కాబట్టి నేను డౌన్ యారో తీసుకున్నాను. అంటే తీసుకోవాల్సిన చోట 40 తీసుకోవాలి, కానీ 40 వాల్యూని ఎలా తీసుకున్నాడు? బై మిస్టేక్ 28 అని తీసుకున్నాడు. అంటే ఇక్కడ వీడు ఎన్ని భాగాలు తగ్గించి తీసుకున్నాడు అంటే 12 పార్ట్స్ తగ్గించి తీసుకున్నాడండి. అంటే టోటల్గా ఎర్రర్ ఎంత జరిగింది అంటే 12 పార్ట్స్ జరిగిందండి. ఎన్ని అబ్జర్వేషన్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు? 12 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. అంటే యావరేజ్గా మిస్టేక్ ఎంత జరిగింది అంటే 1 పార్ట్ మిస్టేక్ జరిగిందండి. యావరేజ్గా ఎంత మిస్టేక్ జరిగింది అంటే 1 పార్ట్ మిస్టేక్ జరిగింది. టోటల్గా జరిగిన మిస్టేక్ 12 పార్ట్స్ అండి. ఇవి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 12 కాబట్టి 12/12 చేస్తే 1. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 40 తీసుకోవాల్సిన చోట పొరపాటున 28 అని వాడు కాపీ చేసుకున్నాడు కాబట్టి వాడిచ్చిన యావరేజ్ కన్నా వాల్యూ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాలి. వాడు 12 అబ్జర్వేషన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 60 అని ఇచ్చాడండి. 12 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? వాడు 60 అని ఇచ్చాడు. ఇక్కడ మీరు చేసినటువంటి మిస్టేక్ తగ్గించి తీసుకున్నారు కాబట్టి ఈ యావరేజ్ మిస్టేక్ని ఏం చేయాలంటే కలిపితే కనుక అప్పుడు మనకి కరెక్ట్ యావరేజ్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 61. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి 59 ఇవ్వలేదు కాబట్టి ఇంకెవరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే యావరేజ్ మిస్టేక్ ఎంత అంటే 1 అండి. 40 ప్లేస్లో 28 తీసుకున్నాం కాబట్టి ఈ 1 తీసుకెళ్ళి యాడ్ చేసేసాము. సో వాడు ఇచ్చిన యావరేజ్ 60, కరెక్ట్ యావరేజ్ ఎంత అండి? 61. సో ఈ విధంగా 117 క్వశ్చన్ కూడా మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ 120. ఇది జామెట్రీ కాన్సెప్ట్లో అండి, ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ నుంచి బేసిక్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అండి. సో ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్ వాడు ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ విత్ ది మెజర్మెంట్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఇట్ సైడ్స్ యాజ్ 4, 5, 7. ఈ మెజర్మెంట్స్ తోటి ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీలు పడుతుందా పడదా అని అడుగుతున్నాడు. అలాగే సెకండ్ ఆప్షన్లో 3, 5, 5. థర్డ్ ఆప్షన్లో 3, 3, 6. అలాగే ఫోర్త్ ఆప్షన్లో 4, 5, 8. మరి ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా బేసిక్స్ రావాలండి. ఒక ట్రయాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏ టూ సైడ్స్ని యాడ్ చేసినా అది థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలండి. థర్డ్ సైడ్ కన్నా ఈ 2 సైడ్స్ యొక్క సమేషను ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు నేను ఆప్షన్కి వెళ్ళి 4 + 5 9 అండి, 7 కన్నా ఎక్కువ ఉంది. అలాగే 5 + 7 12 అండి, 4 కన్నా ఎక్కువ ఉంది. 4 + 7 11 అండి, 5 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలము. వాడు అడిగింది నాట్ కన్స్ట్రక్టెడ్ అని అడిగాడు, కన్స్ట్రక్ట్ చేయలేము మెజర్మెంట్స్ ఏంటి అని అడిగాడు. ఒకవేళ ఈ ఆప్షన్కి వస్తే 3 + 5 8 అండి, సో 5 కన్నా 8 ఎక్కువ ఉంది. అలాగే 5 + 5 10 అండి, 3 కన్నా 10 ఎక్కువ ఉంది. 3 + 5 8 మళ్ళీ 5 కన్నా ఎక్కువ ఉంది. సో ఈ మెజర్మెంట్స్తో కూడా మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే 3 + 3 6 అండి, ఇది 6 కన్నా ఎక్కువ లేదు, 6కి ఈక్వల్ అయిపోయింది. అలాగే 3 + 6 9 తీసుకుంటే 3 కన్నా ఎక్కువ ఉంది, 3 + 9 తీసుకుంటే 3 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ఎట్టి పరిస్థితుల్లో మనం ట్రయాంగిల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయలేము. ఇది ట్రయాంగిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీ అండి. అంటే ఎనీ
టూ సైడ్స్ యొక్క సమ్మేషన్ అనేది థర్డ్ సైడ్ కన్నా గ్రేటర్గా ఉంటుంది. లేదు కొందరు ఏం చేస్తారంటే ఏ టూ సైడ్స్ యొక్క డిఫరెన్స్ అయినా సరే థర్డ్ సైడ్ కన్నా లెస్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఆ ప్రాపర్టీ యూస్ చేసైనా మనం ప్రాబ్లం చేయొచ్చు. మీరు ఏది చేసినప్పటికీ కూడా ఈ మెజర్మెంట్స్ అయితే మాత్రం మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయలేము. సో కాబట్టి ఈ విధంగా ఇప్పటి వరకు మీరు క్వశ్చన్స్ చూస్తే ఆప్షనల్ బేస్తో వెళ్ళే క్వశ్చన్లు కొన్ని చేసాము, అలాగే కాన్సెప్ట్ తెలిస్తేనే కానీ క్వశ్చన్ చేయలేకపోయాము. సో ఈ 120 క్వశ్చన్ అనేది కంపల్సరీ అండి, ట్రయాంగిల్లో అందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు సెట్ ఏలో 30th క్వశ్చన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ నుంచి ఇచ్చాడు. టెక్నిక్స్ యూస్ చేసి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి కాన్సెప్ట్ వాడకుండా. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ 30th క్వశ్చన్, ఏ డీలర్ సెల్స్ ఏ నోట్బుక్ ఫర్ 39 రూపీస్ అండ్ గెయిన్స్ యాజ్ మచ్ ఇన్ పర్సంటేజ్ యాజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నోట్బుక్ దెన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నోట్బుక్. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 39 అండి. కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా కాస్ట్ ప్రైస్కి ఈక్వల్గా ఉందన్నాడు. ఆ ట్రాన్సాక్షన్లో మనం కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మీరు జనరల్ ప్రాసెస్లో చేశారనుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందండి, సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ వస్తుంది. అది ఎలాగంటే ఒకవేళ సపోజ్ మీరు కాస్ట్ ప్రైస్ X అనుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఎక్స్లో X% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే X² 100 ప్రాఫిట్ వస్తుందండి. ఈ X² యాడ్ చేస్తే 39కి ఈక్వల్ చేస్తారు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇది జనరల్ మెథడ్ అండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం టెక్నిక్ ఎలా యూస్ చేయొచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ 39 కాబట్టి ఆ 39 యొక్క ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలండి. 39 యొక్క ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. 39 యొక్క ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కానీ 10 ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇప్పుడు సపోజు 1 × 39 తీసుకున్నట్లయితే 1కి 39కి సమ్ 40 వస్తుంది, డిఫరెన్స్ ఏమో 38 వస్తుంది. సో ఆ ఫ్యాక్టర్స్ తీసుకోకూడదు. సపోజు తర్వాత 39 ఫ్యాక్టర్స్ ఎలా తీసుకోవచ్చు అంటే 13 × 3 కింద తీసుకోవచ్చు. 13 × 3 13 3s are 39. ఇక్కడ 13లోంచి 3 తీసేస్తూ ఉంటే మనకి 10 వస్తుందండి. సో కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ 10 కాబట్టి మనం ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. డిఫరెన్స్ 10 కాబట్టి 13 × 10 130, నెక్స్ట్ 3 × 10 30. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ 39 ఉందండి. సెల్లింగ్ ప్రైస్ 39 ఉంది కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ అనేది 130 అవ్వడానికి ఛాన్స్ లేదు. కాస్ట్ ప్రైస్ కనుక 30 అయితే 30లో 30% అంటే 9 పార్ట్స్ ప్రాఫిట్ అండి. 30కి 9 యాడ్ చేస్తుంటే మనకి 39 వస్తుంది కాబట్టి ఆన్సర్ని మనం 30 కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ మెథడ్ అండి. ఇది ఫ్యాక్టర్స్ తీసుకోండి. ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి సమ్మేషన్ 10 వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ 10 వస్తుంది. సమ్ 10 వచ్చినా పర్వాలేదు, లేదా డిఫరెన్స్ 10 వచ్చినా పర్వాలేదు. ఆ డిఫరెన్స్ 10 ఇంటూ ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ 13 అండి, తర్వాత డిఫరెన్స్ 10 ఇంటూ సెకండ్ ఫ్యాక్టర్. ఇది ఎట్టి పరిస్థితిలో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత అండి? 30 రూపీస్. ఫారెస్ట్ బీటా ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించిన పేపర్ విశ్లేషణ, పేపర్లో వచ్చిన ప్రశ్నలు సరళి అంతా కూడా చూడడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా సెట్ బి, అందులో పార్ట్ ఏ పార్ట్ బిని అంతా కూడా వివరించాము. ఇవి చూసిన తర్వాత మనం మొదటిగా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా ఎన్ని మార్కులు ఇస్తే కట్ ఆఫ్ వస్తుంది. సాధారణంగా ఓపెన్ కాంపిటీషను మొత్తం రాష్ట్రంగా యావరేజ్గా నాకు ఇప్పుడు ఆలోచన ప్రకారం 60% మార్కులు వచ్చినట్లయితే కనుక డెఫినెట్గా మనకి మెయిన్స్కి ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. అదే ఎస్సీ ఎస్టీస్ అయితే కనుక 40% ఆర్ 35% కూడా కొన్ని జిల్లాల్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెయిన్స్ హ్యాపీగా ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు. ఇక బీసీ ఒక 5% అటు ఇటు ఉంటుంది. అయితే నేను మళ్ళీ ప్రాథమిక అంశాల ప్రకారం ఇది నేను చేసింది. మీరు ఒక కామెంట్ చేసి మీకు ఎన్ని మార్కులు వచ్చిన తర్వాత అవసరమైతే నేను రెండో వీడియో మీకు కట్ ఆఫ్ గురించి వివరించగలనండి. ఇంచుమించు ఈ 60% అనేది ఓపెన్ కేటగిరీ సంబంధించిన విషయం. ఎస్సీ ఎస్టీ మనకి 35-40%కి వచ్చేస్తుంది మీకు మార్కుల్లో. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉండడం అనేది ప్రధానమైన అంశం. దాన్ని బట్టి నేను వేసాను. ఖచ్చితంగా మీరు మన యొక్క వీడియోని కామెంట్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ బాక్స్లో ముఖ్యంగా మీ మార్క్స్ పెట్టండి. మీ డిస్ట్రిక్ట్ పెడితే నేను మీకు ఇంకా మంచి సమాచారం నెక్స్ట్ వీడియోలో అవసరమైతే ఇవ్వగలను. ఇక మరొకటి ఏంటంటే అసలు మెయిన్స్ పరీక్ష అంటే ఈ ప్రిలిమినరీ పరీక్ష ఎవరికి అనుకూలం ఎవరికి అనుకూలం కాదు. అంటే పేపర్ ఏ పార్ట్ అంతా కూడా పార్ట్ ఏ తీసుకున్నట్లయితే కనుక ఆ పేపర్లో అది జనరల్ స్టడీస్ పార్ట్ అంతా గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసిన విద్యార్థి చాలా అనుకూలంగా ఉంది. పార్ట్ బి వచ్చేసరికి ఏంటంటే ఎస్ఏ కాన్స్టేబుల్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈ రెండు బ్యాలెన్సింగ్ అర్థమెటిక్ రీజనింగ్ చేసిన వాళ్ళు రెండు మ్యూచువల్గా అటు ఇటు ఒక దాంట్లో వీళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే ఒక దాంట్లో వీళ్ళకి ఎక్కువ వస్తే మెజారిటీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి మంచి అనుకూలంగా అయితే మనకి డెఫినెట్గా ఉందనేసి అని చెప్పొచ్చండి. అయితే ఈ పేపర్ ఎలా ఉందన్నప్పుడు అంత కఠినమా అంత సులభమా అంటే కనుక ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నాయి, సులభంగా ఉన్నాయి, మోడరేట్గా ఉంది. కానీ చూడడానికి మోడరేట్గా ఉన్నప్పటికీ ఎగ్జామ్ని మనకి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు అంటే ఎగ్జామ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇది ఏంటంటే కఠినంగా ఉంటుంది. ఇక నేను పార్ట్ 1 వివరించాను, బి వివరించాను. బిలో కొన్ని జనరల్ సైన్సెస్ సంబంధించిన బిట్లన్నీ కూడా అది సాధారణమైనవి కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సరు మీకు ఏంటంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు కీ చెక్ చేసుకుని ఎన్ని మార్కులు వచ్చాయో మీరు ప్రాథమికంగా చూసుకోండి. అలాగే ఒక్కొక్క క్వశ్చన్ యొక్క విశ్లేషణ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అనుకూలత అనేది మీరు చూసేటప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎస్సీ ఎస్టీ కొన్ని చోట్ల మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కడా కూడా మీరు వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ చేయండి. ముఖ్యంగా ఒకసారి మీకు పార్ట్ ఏ సెక్షన్ అంతా కూడా మీరు బి సెక్షన్ 2 చూసినప్పుడు గ్రూప్ 2 వాళ్ళు చాలా చక్కగా ఇంకా ప్రిపేర్ అయితే మంచిది. అలాగే మనకి ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కూడా మీకు అర్థమెటిక్ రీజనింగ్ అంటే వీళ్ళ స్థాయిని ఇంకా పెంచుకోవాలి, మార్చుకోవాలనే విషయం మీకు ఏంటంటే అర్థమవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంపల్సరీగా మీరు ఏంటంటే కామెంట్ బాక్స్లో మీ మార్క్స్ వాటికి జిల్లా పెట్టడం మర్చిపోవద్దు. అయితే మీ కామెంట్స్కి ఇమీడియట్గా ఆన్సర్ రాకపోయినప్పటికీ మేము పిన్ చేయడము లేకపోతే కనుక దాని వివరణ అవసరమైతే వీడియో చేయడం అనేది చేయడం జరుగుతుంది, రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని మీద మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీరు మనకి ఈ మెయిన్స్ ప్రిపరేషన్ చేయాలనుకున్నప్పుడు రేపు ఇంకో నోటిఫికేషన్ పడినా కూడా వచ్చేటట్టుగా ప్రిపరేషన్ చేయండి. ఇందులో భాగంగా మనకి గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మెయిన్స్ ఖచ్చితంగా మంచి టఫ్గానే ఉంటుందని చెప్పి మీరు సిద్ధంగా అండి. సో విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. తర్వాత మనకి ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ తర్వాత ఫిజికల్ అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ ఇంకా దశలు ఉన్నాయి. కాబట్టి ఒక మాదిరి అంటే ఒక 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు నిర్భయంగా మీరు ఏంటంటే ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఓకే, అంటే దీన్ని మనం ఎంత అనుకున్నామంటే కనుక సుమారుగా 45 నుంచి 55 మార్కులు వచ్చినట్లయితే సో గుడ్ స్కోర్. పర్సంటేజ్ వైజ్ 60%, 150లో 60% పెట్టుకోండి. అలాగే సో ఎస్సీ/ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఎస్సీ/ఎస్టీ సంబంధించిన వాళ్ళు అయితే మీకు 35-40% కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. బీసీ 5-6% ఉంటుంది, అక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనకం చేయొద్దు. ఇక్కడ ఈ పేపర్ తక్కువ మార్కులు వచ్చాయని కూడా ఎక్కడ ఫీల్ అవ్వక్కర్లేదు. మనకి గత గ్రూప్ 2 వాటిలో కూడా ఒక్కోసారి కట్ ఆఫ్ మనం అనుకున్న దానికన్నా ఇంకా తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రిజల్ట్ వచ్చాక చూద్దామనే ప్రిపరేషన్ ఆలోచన మటుకి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని నేను చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ.